మా బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలండి. అలాగే ఈ జూమ్ సెషన్ కు ఇచ్చేసిన మీ అందరికీ ఆత్మ నమస్కారాలు. జూమ్ సెషన్ అందించిన రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజుల సెషన్లు 48వ రోజు క్లాస్ అందరికీ స్వాగతం. ఈరోజు మనము మన ఓం ప్రకాష్ సార్ గారి ద్వారా స్పిరిచువాలిటీ అంటే ఆత్మ జ్ఞానము, అలాగే సైన్స్ అంటే భౌతిక శాస్త్రము, దీని రెండింటికి మధ్యలో ఏంటి కనెక్షను, అంటే స్పిరిచువల్ సైన్స్కు మధ్యలో కనెక్షన్ ఏంటి, అది ఎలా ఉంటుంది ఏంటి, ఈ వివరణ అంతా కూడా సార్ ద్వారా తెలుసుకుందామండి. నమస్తే సార్, క్లాస్కు స్వాగతం. నమస్కారం. ప్రథమంగా మీ మహావతార్ బాబా టీవీకి ప్లస్ రంగనాథ్ సార్కి, మీకు నా ఆత్మబంధువులందరికీ ఆత్మీయ ప్రణామాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యుణ్ణి. నాకు తెలిసిన జ్ఞానంతో నేను సమన్వయం చేసి చెప్పేందుకు ప్రయత్నిస్తాను. మన శరీరమే ఒక శ్రీచక్రం అనే దానికి ఈరోజు సాధ్యమైనంత వివరణ తెలుపుతున్నాం. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, పైన ఈ శ్రీచక్ర పిరమిడ్ ఇది. కింది సైడ్ 3 తలాలు ఉంటాయి, పై సైడ్ 3 తలాలు ఉంటాయి. కింది సైడ్ వచ్చేసి మనకు మూలాధారం నుంచి మణిపురం వరకు, ఆ పైన వచ్చేసి అనాహత నుంచి ఆజ్ఞచక్రం వరకు మీకు ఆ సహస్రారం అనేది స్థితి కింద తీసుకుంటాను. సో బేస్డ్ ఆన్ దట్ ఓన్లీ దీన్ని నిర్మించారు. ఇప్పుడు ఇందులోనే కూర్చొని నేను చెప్తున్నాను తల్లి అనుగ్రహంతో. సమస్త గురుమండలిని, త్రిమాతలను, త్రిదేవుల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. మహావతార్ బాబాజీ, పత్రిజీ వీళ్ళ మా చైతన్యంతో అనుసంధానం చెంది చెప్పేందుకు ప్రయత్నిస్తున్నాను. అన్నపూర్ణ సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందయి చ పార్వతి మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవ శివభక్త చ స్వదేశ భువనత్రయం. అన్నిటికీ మన జ్ఞానాన్ని వైరాగ్యం ప్రశ్నించే అన్నపూర్ణాదేవికి నేను ప్రణామాలు తెలుపుతూ టాపిక్ వచ్చేసి ఈరోజు సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ అండ్ సైన్స్, ఈ రెండింటికి మాట్లాడొచ్చండి. హలో ఎస్ సార్ చెప్పండి సార్. స్పిరిచువాలిటీ అండ్ సైన్స్ దీని టాపిక్ వచ్చేసి, ఎస్ సార్. మనం మామూలుగా గుళ్ళోకి వెళ్ళినప్పుడు పూజ చేస్తారు కదా, పూజ చేస్తారు కదా, పూజ చేయించినప్పుడు వాళ్ళు సంకల్పం అని చెప్తారు. సంకల్పం అంటే నథింగ్ బట్ టైం అండ్ పొజిషన్. ఇప్పుడు మీరు ఏమన్నా లెటర్ ఫార్వర్డ్ చేయాలనుకోండి, ఒక ఆఫీస్ కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్కి లెటర్ రాయాలనుకోండి, దాంట్లో మీరు అడ్రస్ రాస్తారు కదా, అడ్రస్ ప్లస్ మీ ఏ డేట్ అవన్నీ రాస్తారు. అదే సంకల్పం ఇక్కడ తెలిపేది. ఏమంటారు, భరతవర్షే భరతఖండే అంటే భరతవర్షంలో ఖండంలో మనం ఉన్నామని. మేరు దక్షిణ దిగ్భాగం, మేరు అంటే మొత్తం యూనివర్స్కి అంతటికి సెంటర్ వచ్చేసి మేరు పర్వతం. ఆ మేరు పర్వతం ఒక యాక్సిస్ లా ఉంటుంది. యాక్సిస్ కి
ఈ మొత్తం 14 భువన భాండాలు ఉంటాయి కదా, పూసలుగా గుచ్చినట్టుగా ఉంటాయి. సో అది మొత్తం రొటేట్ అవుతూ ఉంటుంది, ఆ మేరు అనేది రొటేట్ అయినప్పుడు. కాబట్టి మనం సెంటర్ ఆఫ్ యాక్సిస్ కాబట్టి మేరు దక్షిణ అని చెప్పేస్తారు. ఆ మేరు ఇవన్నీ కలిపి 14 కలిస్తే ఒక అండం అంటారు దాన్ని. ఈ 14 లోకాలు కలిపితే ఆ తర్వాత ఇలాంటి లోకాలు ఎన్నో ఉంటాయి. అంటే మెనీ యూనివర్సిటీస్, గెలాక్సీస్ ఉన్నాయి కదా, ఆ మాదిరి అలా లోకాలన్నీ కలిసినప్పుడు ఏంటంటే వాటిని మీకు ఆ బ్రహ్మాండం అవుతుంది. పిండం వచ్చి మనము, పిండము, అండము, బ్రహ్మాండము. దీంట్లో మీకు భర్త వర్షం అనేది ఎలా చెప్తారంటే, మీకు మొత్తం సప్త సముద్రాలు ఉంటాయి కదా, సప్త సముద్రాలు మనది లవణ సముద్రంలో భూమి ఉంది, భర్త వర్షం అక్కడ ఉంది. అలానే క్షీర సముద్రము, దది సముద్రము, గీ సముద్రము, అలా ఆ విధంగా 7 సముద్రాలు ఉంటాయి. 7 సముద్రాల్లో ఒక్కొక్క ఈ ఖండం ఉంటుంది. అంటే ఒక ఐలాండ్ లాగా. అంటే మన భరతఖండం మనకి లవణ సముద్రం లాగాను, అలానే ఇప్పుడు క్షీర సముద్రంలో వచ్చేసి ఇంకా వేరే ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. అలా ఆ విధంగా యూనివర్స్ ఉంటుంది. దీన్నే ఇప్పుడు మన వాళ్ళు డైమెన్షన్ చెప్తున్నారు. మేరు దక్షిణ దిగ్భాగే, మేరు పర్వతానికి మనం దక్షిణ దిగ్భాగంలో ఉన్నాం. శ్రీశైలస్య ఉత్తరప్రదేశ్. మనం భూమి తీసుకున్నప్పుడు శ్రీశైలాన్ని మనం సెంటర్గా తీసుకుంటాం, దాని రెఫరెన్స్ తోటి మనం డిఫైన్ చేస్తాం. వైష్ణవులు అయితే శ్రీరంగం తీసుకుంటారు దానిలో. ఇప్పుడు దానికి మనం ఇప్పుడు శ్రీశైలానికి ఉత్తరప్రదేశ్లో ఉన్నాం. ఎక్కడున్నాం? భాగ్యనగరంలో. భాగ్యనగరంలో ఎక్కడ? మీ లొకేషన్ చెప్పండి. నేనైతే సీతాఫలమైంది నేను చెప్తాను, అలా ఆ విధంగా మీ లొకేషన్ చెప్తారు. తర్వాత టైం వచ్చి స్వస్తి క్రోధినామ సంవత్సరే. అంటే ఇప్పుడు చంద్రమాన లోపల క్రోధినామ సంవత్సరం మనం తీసుకునేది. చంద్రమానేన క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే. అదే అదే మీకు అలానే ఇప్పుడు వేరే విక్రమనామ సంవత్సరము సూర్యమానంలో తీసుకున్నప్పుడు వేరే తీసుకుంటారు అన్నట్టు. అలా విధంగా నెక్స్ట్ క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణ. 2 ఆయనాలు ఏంటంటే దక్షిణాయనం, ఉత్తరాయణం తీసుకుంటారు. ఉత్తరాయణం. శిశిర్ ఋతువు ఇప్పుడున్నది అంటే శిశిర్ ఋతువు. శిశిర్ ఋతువులో మళ్ళీ మనం ఏం చేస్తాం? మాఘమాసం నెలకు 30 రోజులు అంటే పక్షం అని తీసుకుంటారు. కృష్ణపక్షము, శుక్లపక్షం. శుక్లపక్షం వచ్చేసి అమావాస్య నుండి పౌర్ణమి వరకు, పౌర్ణమి నుంచి కృష్ణపక్షం అంటారు. ఇప్పుడు పంచమి పుణ్యతిథి ఈరోజు. ఇందువాసరే అంటే సోమవారం. తిథి పుణ్యతిథి అంటే మనకి ఈ రోజు తిథి పంచమి. వాసరే అంటే ఇప్పుడు ఇందువాసరే అంటే సోమవారం. శుభయోగే అంటే మంచి టైంలో శుభకర అని ఈ విధంగా మన పొజిషన్ని, టైంని డిఫైన్ చేస్తాం అన్నట్టు. ఎందుకంటే మనకు జీవాత్మ పరమాత్మ మనం మెసేజ్ కన్వే చేస్తున్నాం కదా. మెసేజ్ కన్వే చేసినప్పుడు, లెటర్ చెప్పినప్పుడు, ఎక్కడ కొత్త వాళ్ళు వచ్చారనుకోండి, ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా ఎక్కడి నుండి ఏమిటి అన్ని డీటెయిల్స్ అడుగుతారు అన్న. ఇక్కడ కూడా మనం ఆయన ఆరాధించే ముందు వీఆర్ డిఫైనింగ్ అవర్ స్పేస్ అండ్ టైం బోత్ లొకేషన్. It's an identification of individual person and his location with respect to time. ఇంకా ఆ తర్వాత ఎవరైనా గెస్ట్ వచ్చారనుకోండి, గెస్ట్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? అలాంటప్పుడు భగవంతుని కూడా ఆహ్వానిస్తాం. ఆహ్వానించినప్పుడు గెస్ట్కి ఎలాంటి పూజలు చేస్తామో ఉపచారాలను చేస్తారు. ఇప్పుడు మన ఇళ్లలో కూడా పాత రోజుల్లో ఇప్పుడు దూరం నుంచి వచ్చినప్పుడు అలసిపోయి వస్తారు కాబట్టి ముందు వాళ్ళని కూర్చుని కాళ్ళు కడిగేందుకు నీళ్ళు ఇస్తాము. తర్వాత ఇంట్లో కూర్చుండమంటారు. కూర్చున్న తర్వాత మంచి నీళ్ళు ఇస్తాము. ఆ తర్వాత ఇంకా పద్ధతి ప్రకారం అయితే ఆ రోజుల్లో గంధం అవన్నీ ఇచ్చేవాళ్ళు. అదేంటంటే వాళ్ళకి ఈ ఉపశమనం, గంధం ఏంటంటే హీట్ తగ్గిస్తుంది. ఇక్కడ విశుద్ధ చక్రం రాసినప్పుడు ఆ తర్వాత ప్లస్ గుడ్ ఆరమ, ఆ వాసన వల్ల ఏంటంటే పలికేదని మంచిగా పలుకుతారు, ఆహ్లాదమైన. దానికే ఇప్పుడు లేడీస్ వచ్చారనుకోండి, పూలు ఇస్తారు, గంధం ఇస్తారు. ఆ తర్వాత ఇంట్లో ధూపం అని ఉంటాయి కదా, ఆ ధూపం ఏంటంటే అది కూడా అగైన్ ఆరమ థెరపీ. తర్వాత వాళ్ళకి ఈ మంచి ఆగ్యపాదాలు అంటే మంచి నీళ్ళు అవన్నీ ఇస్తారు. ఇలా ఇచ్చిన తర్వాత ఏంది, వాళ్ళకి కూర్చుని టిఫిన్ కానీ లేకపోతే భోజనం కానీ పెడతాం కదా, అది నైవేద్యం. ముందు వాళ్ళ క్షేమ సమాచారాలను అడిగిన తర్వాత అవి ఇచ్చేస్తాం కదా. సో ఈ ఉపచారాలను చేస్తూ ఫైనల్గా ఏం చేస్తే అంటే దేవుడికి చేస్తుంది మన పూజతో ఎండ్ కాకూడదు. అది ఇక్కడ సంకల్పం దీంట్లో చెప్తారు, ధ్యానం అంటారు. ఆ ధ్యానం అనేది ఏంటంటే న్యాసం మాత్రమే చేస్తున్నారు, వాళ్ళు ఫర్దర్ ధ్యానం చేయట్లేదు. ధ్యానం చేసినప్పుడు ఏంటంటే దట్ ఈస్ అల్టిమేట్ స్టేజ్. ఇది మనకి ఇక్కడ ఆరమ థెరపీ అయింది, తర్వాత ఇదైంది.
తర్వాత పండుగల ఫంక్షన్స్ వచ్చినప్పుడు మనం లేడీస్ని ఇన్వైట్ చేస్తాం కదా. లేడీస్ని ఇన్వైట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి కూర్చుని ఫస్ట్ కూర్చుని వాళ్ళకి మంచినీళ్ళు అవన్నీ ఇచ్చిన తర్వాత కాళ్ళకి పసుపు రాస్తారు. అది ఎందుకంటే పసుపు అనేది వాళ్ళు బయట నుంచి తిరిగి వస్తారు, కాళ్ళు కట్టుకొని వచ్చినా కూడా ఇన్ఫెక్షన్ రాకుండా కాళ్ళకి పసుపు రాస్తారు. ఇంకోటి ఏంటంటే మీరు మీ చేతి ద్వారా రాయాలి, అది వేరే మనిషి పెట్టి రాయించడం కదా. అలా రాసినప్పుడు ఏమవుతుందంటే మీ అహంకారం అనేది పోతుంది. ఎదుటి వాళ్ళ కాలు తాకినప్పుడు అహంకారం పోయి నీలో ఉన్న ఆత్మ నా ఆత్మ ఒకటే అన్న సమభావం వస్తుంది. సరిగా కలితం బ్రహ్మాండ ఈ భావన వస్తుంది. అది అఫ్ కోర్స్ ఇవన్నీ వాళ్ళు ఫిజికల్ గా డిఫైన్ చేయలేదు, బట్ పర్పస్ ఇస్ దట్. ఆ తర్వాత అహంకారం తగ్గిన తర్వాత ఏం చేస్తారు, వాళ్ళకి గంధం రాస్తారు. ఇక్కడ గంధం రాసి తర్వాత పువ్వులు ఇస్తారు. లేడీస్కి వచ్చినప్పుడు తాంబూలం ఇస్తారు, పన్నీరు చల్లుతారు. ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే మనకు యూఆర్ క్రియేటింగ్ ఏ వెరీ గుడ్ ఎన్విరాన్మెంట్. దానివల్ల ఏంటంటే వాళ్ళకు ఏమైనా వికారాలు ఉన్నా అవన్నీ పోతాయి. ఈ ఎన్విరాన్మెంట్ పోయి మామూలుగా మాట్లాడతారు అన్నమాట. తర్వాత ఈ అలంకరణ చేసినప్పుడు ఇవి కూడా అగైన్ ఆరమ థెరపీ. దాంట్లో పువ్వులు కూడా మీకు సువాసన ఇచ్చేవారు. అంటే దానివల్ల ఏంటంటే మనకు తలనొప్పులు అవి తగ్గుతుంటాయి స్త్రీలకైతే. తర్వాత ఈ ఫంక్షన్ ఇవన్నీ ఆరమ థెరపీ అన్నట్టు. ఇంకోటి స్త్రీలకి ఆభరణాలు ఎలా అంటే కాళ్ళకు మట్టలు ఉంటాయి. మట్టలు అంటే ఎందుకంటే మనకు ఇవన్నీ సైనస్ పాయింట్స్ కాళ్ళ చివరి. అయితే వీళ్ళు ఇప్పుడంటే మనకు ఎలివేటెడ్ ఇవి వచ్చాయి కాబట్టి కాళ్ళు తడుచుకునే మనంతటి మనం తడుపుకునే తప్పలేదు కదా. అప్పుడు ఏంటంటే స్త్రీలు పనిచేస్తున్నప్పుడు తడి తగులుతున్నప్పుడు ఆ కాళ్ళని ఎలివేట్ చేసేందుకు మట్టలు పెడతారంట. మట్టలు పెట్టినప్పుడు ఏంటంటే ఆ సైనస్ అనేది నీళ్ళు తడవక వాళ్ళకు ఆ ప్రాబ్లమ్స్, సైనస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేది. తర్వాత కాళ్ళకు పట్టీలు ఏంటంటే అక్కడ గ్లాండ్స్ ఉంటాయి. ఆ గ్లాండ్స్ ఏంటంటే మనకు ఈ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ సంబంధించిన గ్లాండ్స్ అవి యాక్టివేట్ అవుతుంటాయి పట్టీల వల్ల. సిమిలర్లీ ఓల్డెన్ డేస్ లో మగవాళ్ళు కూడా పట్టీలు వేసేవారు. వాళ్ళకు కూడా అంటే రిప్రొడక్టివ్ ఆర్గన్స్ చేసింది. చెవులకు కమ్మలు పెడతారు, మగవాళ్ళు కూడా పెట్టుకున్నారు, ఆడవాళ్ళు కూడా స్పెసిఫిక్. ఇక్కడ పెట్టినప్పుడు ఏంటంటే వాళ్ళకి తలనొప్పులు ఒకటి రావు. ఇంకోటి ఏంటంటే ఆలోచన శక్తి పెరుగుతుంది. ఇప్పుడు పిల్లలకి ఎప్పుడైనా గొడవ చేస్తే ఏం చేస్తారు, చెవులు పిండేవాళ్ళు చూడండి. వినాయకుడు కూడా మీరు అక్కడ వెళ్ళి చెవులు పట్టుకొని గుంజీలు తీస్తారు కదా. అది తీసినప్పుడు ఏంటంటే ఇది ఇక్కడ మీకు ఆలోచన శక్తి పెరుగుతుంది. తర్వాత ఈవెన్ ఆర్నమెంట్స్ కూడా ఇప్పుడు మెడకి గొలుసులు వేసుకోవటం అంటే ఆ బరువు వల్ల ఏంటంటే స్పాండిలైటిస్ అలాంటి ప్రాబ్లమ్స్ రావన్నట్టు. తర్వాత తిలకం మామూలుగా స్టిక్కర్స్ కాకుండా కుంకుమది పెట్టుకున్నప్పుడు ఈ ఆజ్ఞా చక్రం ఇక్కడ ఉంటుంది కదా, నరదృష్టి రకరకాల దృష్టిలు పడతాయి కాబట్టి దానివల్ల ఏంటంటే ఇక్కడ మీకు తొందరగా ఆ దృష్టిని అట్రాక్ట్ చేసి మీకు డిస్టర్బ్ అయిపోతారు. దాన్ని అవాయిడ్ చేసేందుకు ఎర్రటి కుంకుమ ఇక్కడ లేకపోతే సింధూరం కానీ ఇలాంటి ఆజ్ఞాచక్రం పైన పెట్టుకోవాలి. తర్వాత మీరు పూజ విధానం అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే కర్పూరంతో హారతి ఇస్తారు. ఇక్కడ కర్పూర హారతి అంటే మన అగ్నితత్వం కదా, అగ్నితో ఏం చేస్తున్నారు, ఆ దేవుడికి దిష్టి ఏదైతే ఉంటుందో ఆ దిష్టి అనేది తీసి పక్కన పడేస్తారు అన్నట్టు. తర్వాత దృష్టి దోషాలు ఏదైతే పోతే అన్ని పోయేందుకు. సిమిలర్లీ మనకి బాగా తిరగగా ఉన్నప్పుడు కూడా మనం వేడి నీళ్ళలో టబ్లో కాలు పెట్టి దాంట్లో మీరు ఈ ఉప్పు అన్నీ వేసారనుకోండి, ఉప్పు వేసి 10 నిమిషాలు కూర్చుంటే మొత్తం మీ శరీరంలో నెగిటివ్ అంతా దాంట్లోకి వెళ్ళిపోతుంది కాళ్ళ ద్వారా. ఆ నీరు ఏంటంటే మనం చూడకూడదు కంటికి డైరెక్ట్. ఇంకోటి ఏంటంటే ఆ మొక్కలు కూడా పోయేది, మొక్కలు పోస్తే చచ్చిపోతాయి. దాన్ని ఏంటంటే డ్రైనేజీలో పడేయాలి. ఇది ఒక దానివల్ల ఏంటంటే మన నెగిటివిటీ పోతే పాజిటివ్. తర్వాత ఇంకోటి ఏంటంటే తులసి పూజ చేస్తారు కదా, తులసి కానీ లేకపోతే బిల్వం కానీ దేవతా వృక్షాలు ఉంటాయి, రావి చెట్టు. వీటిలో ఏంటంటే అవి ఎప్పుడు ఆక్సిజన్ తీసుకుంటే ఆక్సిజన్ వదులుతాయి. దానికి సెవరల్ ఎగ్జాంపుల్స్ పీపుల్ ఫౌండ్. ఏంటంటే ఇప్పుడు తులసి వనంలో ఒకసారి తెలియకుండా కుక్క చనిపోతే ఎవరు గమనించారని, నెల రోజులైనా అది డికంపోజ్ కాదు. అంటే అంత పవర్ ఉంటుంది తులసిలో. కాబట్టి మన వాళ్ళు ఏం చేస్తే తులసి మొక్కకి ఇంటి దగ్గర ముందు పెట్టుకోమంటారు. ఇంటి దగ్గర ఏంటంటే ఆ గాలి తూర్పు నుంచి వచ్చే గాలి మనకి ఇంటికి కూడా వస్తాయి కాబట్టి ఎప్పుడు ఆక్సిజనేట్ అవుతుంది. ఇండోర్ ప్లాంట్స్ కూడా సేమ్ అదే పర్పస్ ఉంది.
ఇంకోటి మొక్కలు ఏంటంటే మీకు రావి చెట్టు, బిల్వం కానీ లేకపోతే ఇలాంటి మొక్కలు మన దేవతా వృక్షాల దగ్గర వెళ్ళినప్పుడు రావి చెట్టు స్పెసిఫికల్లీ ఇది మీకు రుద్రాక్ష చెట్టు కూడా అవి ఆక్సిజనేషన్ ఇచ్చినప్పుడు మనం వాటి చుట్టూ ప్రదక్షిణ చేయమని మన వాళ్ళే. అంటే అక్కడ ప్రదక్షిణ అట్లీస్ట్ మాకు 11 ప్రదక్షిణలు చేశారనుకో అట్లీస్ట్ 10 మినిట్స్ అక్కడ స్పెండ్ చేస్తారు కదా. దానివల్ల ఏంటంటే బాడీ ఆక్సినేట్ అవుతుంది, ప్రాణశక్తి ఎక్కువ గ్రహిస్తారు. ఇంకోటి ప్రదక్షిణ చేసినప్పుడు ఏంటంటే మీ రెస్పిరేషన్ పెరుగుతుంది కదా, పెరిగినప్పుడు ఎక్కువ ప్రాణశక్తిని తీసుకుంటారు. ఇంకా అదర్ మెథడ్ ఏంటంటే యూ కెన్ హగ్ ద ట్రీ. కానీ ఆ పద్ధతి ఎందుకు చెప్పలేదంటే ఇంకోటి చిన్న మొక్కల్ని మనం హక్ చేసుకుంటే మనం ఉన్న నెగటివిటీ వాటికి ఎఫెక్ట్ అవుతుంది. అవన్నీ చెప్పకుండా వాళ్ళు దూరం నుంచి చేయమని తాకొచ్చు. బట్ యాక్చువల్ ఏంటంటే పెద్ద మంచి ప్రాస్పర్గా ఉన్న మొక్కని మనం లైక్ ఇది వేప చెట్టు కానీ రావి చెట్టు కానీ హక్ చేసుకుంటున్నప్పుడు ఏంటంటే మన నెగటివిటీ అది తీసేసుకుని మనం కోరుకోవచ్చు కూడా. ఆ టైంలో కోరుకుంటే మనం ఏదైతే కావాలంటే అది మనకు తిరిగి ఇస్తుంది. అలానే రావి పళ్ళు ఉంటాయి కదా, మరి పళ్ళు, రావి పళ్ళు ఇవి అవి తింటే సంతానోత్పత్తి జరుగుతుంది. అందుకే రావి చెట్టు కింద మీకు నాగుల ఇవి విగ్రహాలు పెడతారు. నాగులేని నథింగ్ బట్ మీకు జంట నాగులు పెడతారు కదా, సుషుమ్న ఇలా పింగళ నాడులు, ఆ మధ్యలో వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి పెడతారు. అది దాన్ని ఆ రూపం తెలిపేందుకు నాగులు అది అన్నట్టు. అక్కడ ఏంటంటే 2 సంతానానికి సంబంధించిన అది ఇది 2 సంతానానికి సంబంధించినవి. తర్వాత ఆవుల్ని ఇండియన్ కౌ, నాట్ ఇంపోర్టెడ్ కౌస్ కాదు. ఇండియన్ కౌస్ ఏంటంటే అది ఆక్సిజన్ తీసుకుంటుంది, ఆక్సిజన్ ఇస్తుంది. ఇప్పుడు మనం వాటితో టైం స్పెండ్ చేసినప్పుడు ఇంకోటి కౌలో ఏంటంటే ఎక్సలెంట్ లక్షణాలు, మిగతా జంతువులు లేని లక్షణాలు ఏంటంటే ఇంకోటి అది నరపలు తీసుకున్న 2 పెడితే 2 తీసుకుంటుంది. అది ఆశించదు, మీరు ఇచ్చిన కాడికే తీసుకుంటుంది, అక్కడితో తృప్తి చెందుతుంది. దానికి మనం సేవలు చేసినప్పుడు ఏంటంటే ఎక్కువ టైం స్పెండ్ చేసి మనలో ఉన్న నెగటివిటీ అంతా వెళ్ళిపోతుంది. దానికి ఒక వెస్టనర్ ఏం చేశారంటే దాన్ని చెక్ చేసేందుకు అంటే ఇంకోటి పంచగవ్యాలు కూడా హోమన్ టైంలో యూజ్ చేస్తారు. ఇంకా దాని నుంచి వచ్చే 5 అంటే కౌడంగు, తర్వాత యూరిన్, పాలు, పెరుగు, నెయ్యి ఈ 5 కలిపేసి దాన్ని హోమద్రవ్యంగా లేదా మనకు ప్రసాదం కూడా ఇస్తారు. అంటే అంత స్వచ్ఛమైన అన్నట్టు. దానికి ఒక ఫార్మర్ ఏం చేస్తారంటే దీన్ని టెస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఏమవుతుంది ఇండియన్ కౌలు ఇంత స్పెషాలిటీ ఏంటంటే రోజు కొంత ఒక 1 ml అలా 1 milligram పాయిజన్ ఇస్తూ ఇంజక్షన్ ద్వారా ఇస్తూ వచ్చాడు. ఇచ్చి తర్వాత మొత్తం ఇవన్నీ టెస్ట్ చేస్తున్నాడు, ఎక్కడ పాయిజన్ రావట్లేదు. అలా నెల రోజులు చూశాడు, నెల రోజులు ఎక్కడ రాలేదు. చివరికి అది గొంతులో నెల తర్వాత అబ్జర్వ్ చేస్తే గొంతులో దాన్ని ఆ పాయిజన్ అంతా అక్కడ దాచుకుంది. అంటే అంత స్పెషాలిటీ అన్నట్టు. అందుకే అందరి దేవతలు అక్కడ ఉంటాయి. దాంట్లో మీకు ఈ మూపురం కూడా ఇండియన్ కాకే ఎక్కువ ఉంటాయి, మిగతా వాటికుండా. ఎందుకంటే ఇవి ఈ కౌస్ అన్ని పిక్స్ తో క్రాస్ బ్రీడ్ చేశారు పాలు ఎక్కువ రావాలనే ఉద్దేశంతో. సో ఇదే మన డే టు డే జస్ట్ సైన్స్ బిహైండ్ ఇట్ అన్న దానికి మాట్లాడుతున్నాను. అలానే మనకి లలితా సహస్రనామంలో కూడా మొత్తం శరీరం శ్రీచక్రంగా వర్ణన చేస్తూ మన యూనివర్స్ దాన్ని మొత్తం ఇచ్చారు అందులో. అందుకనే నాకు అనిపించింది ఇది ఎన్లైటన్ చేస్తే బాగుంటుందని. ఫస్ట్ మనం ఫస్ట్ శ్లోకం చెప్తాం కదా, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి శ్రీమత్ సింహాసనేశ్వరి చితగ్నికుండ సంభూత దేవకార్య సముద్భవ సముద్యత చరాచర వస్తు ప్రపంచానికి ఆమె తల్లిలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సమస్త లోకాలను ఆమె తల్లి అని చెప్పని. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనకు ఈ ప్రకృతి యూనివర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ఆమెను తీసుకొని చెప్పారు అన్నట్టు. అంటే పాలించేది ఆమె, పాలించేది అంటే సస్టైనర్, మన బ్రతుకు తెరువుకు కావాల్సిన అన్ని ఆమె సమకూరుస్తుంది. ఆ తర్వాత ఆమెని ఏది శ్రీమత్ సింహాసనేశ్వరి అనేది. సింహాసనేశ్వరి అంటే అక్కడ ఏంటంటే షీఈస్ ద సూపర్లేటివ్ అన్నట్టు, అన్నిటికంటే హైయెస్ట్ ఆర్డర్ పవర్లో అడ్మినిస్ట్రేటర్ అన్నట్టు. చిదగ్నికుండ సంభూత అంటే శుద్ధ చైతన్యం, అంటే మూల చైతన్యం ఏదైతే మనం ఉందో మనం పరమాత్మ అంటాం కదా, అక్కడ మూల చైతన్యం నుండి
వ్యక్తం కాని రూపంలో ఆమె మూల చైతన్యంగా ఉంది. వ్యక్తమైన తర్వాత ప్రకృతి రూపంలో వచ్చింది. దేవ కార్య సముద్భవం అంటే అక్కడ రాక్షస ప్రతిరూపమైంది. అంటే రాక్షస దేవతలు అనే బదులు రాక్షసుల దేవతలు మొదట్లో ఉన్నారు, దేవతలు ఉన్నారు, రాక్షసులు ఉన్నారు. అంటే అన్ని అర్షడ్ వర్గాలు అనేవి రాక్షస రూపంలో రాక్షసులో ఉన్నది, దేవత రూపంలో వచ్చేసి దేవతలకు ఉన్నది. ఆ తర్వాత ఒక ఆలోచన వచ్చింది ప్రకృతిలో. ఆలోచన వచ్చినప్పుడు ఎప్పుడు ఇదే పాతది ఇదే కంటే, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు, అలా జరుగుతూ ఉంటుంది ప్రకృతి అనేది. ఆ తర్వాత మానవ సృష్టి చేస్తారు. మానవ సృష్టి చేసినప్పుడు అందరూ ఏమనుకుంటారు, దేవతలు మా స్ట్రెంత్ పెరుగుతుందని వాళ్ళు ఆ రాక్షసులు వీళ్ళు పెడతారు. ఆ రెండు గుణాలను తీసుకొచ్చి మానవుల్లో పెట్టాడు. పెట్టడం అర్షడ్ వర్గాలనే దేవగుణాలు ఉన్నాయి. కాబట్టి మన అర్షడ్ వర్గాలని ఈ దేవతా కార్య సముద్భవ అంటే అంటే మన మంచి గుణాలని పెంచాలని, అంటే రాక్షస ప్రతిరూపమైన అర్షడ్ వర్గాలను అదుపులో ఉంచి ఆమెను మనం కాన్స్టెంట్ టచ్ లో ఉండటం వల్ల అవి మన అర్షడ్ వర్గాలు మన కంట్రోల్లో ఉంటాయి, ఉంచి దైవీ గుణాలను పెంచుతుంది అన్నట్టు. మనుషులకు మనుషులంటే రాక్షసులా ఉండే మనుషుల్ని దైవాత్మ రూప సంభూతంగా, అంటే మన ఆత్మను ఉద్ధరించి ఫైనల్ గా మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్తాం అన్నమాట. ఇది నాకు నాకు ఇది అంటే జనరల్ గా మన పిరమిడ్ లో మనం తీసుకున్నప్పుడు ఇంత నీట్ గా చెప్పగలుగుతాం, మిగతా వాళ్ళకి ఇంత వివరణ అనేది ఇవ్వలేరు. అందుకని తర్వాత ఇంకో మూల మూల ప్రకృతి అవ్యక్త వ్యక్తావ్యక్త స్వరూపిణి. అంటే మూల ప్రకృతి అంటే మూల చైతన్యం. అంటే మనం తీసుకున్న మూల చైతన్యం అంటే మనకు అవ్యక్త రూపంలో ఉన్నప్పుడు చైతన్యము, దాంట్లో ఏంటంటే వటపత్ర ఛాయ అంట మనం పరమాత్మ స్వరూపము, అంటే మనకి కనిపించిన బిందు స్వరూపము, అదే నిర్వాణం అంటే అదే. మూల చైతన్యం నుంచి మీ సైన్స్ లో తీసుకుంటే బ్లాక్ హోల్, దానికి ఆకారం ఉండదు, నిరాకారం. దాన్నే పురుష రూపం అని కూడా అంటారు, ఏది మన పురుషత్వంలో. సృష్టి వ్యక్తం కానప్పుడు ఇది జరిగింది, అంటే అక్కడ స్పేస్ అనేది ఓన్లీ శూన్యం, సైలెన్స్ మాత్రమే ఉంటుంది స్పేస్. వ్యక్తం కావాలనే భావన ఆ చైతన్యంలో కలిగినప్పుడు సృష్టి ప్రకృతి రూపంలో సృష్టించబడింది. ఆ ప్రకృతి రూపమే ఈ అమ్మవారు అన్నట్టు. ఆకారం వచ్చే స్త్రీ రూపం. స్త్రీ రూపం అంటే రూపం అంటే మనకు అవ్యక్తం అంటే పురుష రూపం, వ్యక్తం అంటే స్త్రీ రూపం ప్రకృతి. దాల్చినప్పుడు క్రియేషన్ ఆఫ్ యూనివర్స్ ఎలా జరిగింది అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్. ఈ ఒక్క మూల ప్రకృతి వ్యక్త వ్యక్తాక్త స్వరూపిణి, దీంట్లో మీనింగ్ అంటే అదనట. మూల ప్రకృతి అంటే మనం వ్యక్తం కానప్పుడు మూల చైతన్యం నుంచి వ్యక్తమైనప్పుడు ప్రకృతి రూపంలో వచ్చినాము. ఈ ప్రకృతి క్రియేషన్ జరిగి కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది, లైక్ గెలాక్సీస్, స్టార్స్, సోలార్ సిస్టమ్స్, తర్వాత ప్లానెట్స్. సోలార్ సిస్టమ్ తీసుకుంటే దాంట్లో ప్లానెట్స్, శాటిలైట్స్ అంటే మూన్. అప్పుడు ఈ ముందు వీళ్ళు చేసినప్పుడు ఇవన్నీ ఫిఫ్త్ డైమెన్షన్ లో ఉన్నాయి ఫస్ట్. బ్రేక్ అవుతుంది, వాయిస్ బ్రేక్ అవుతుంది. హలో చెప్పండి. హలో సార్ చెప్పండి సార్. బ్రేక్ అవుతుంది, వాయిస్ బ్రేక్ అవుతుంది. ఒక్కసారి ఫోన్ ట్రై చేసుకోండి.
ఎస్ సార్ చెప్పండి. మాస్టర్స్ నాకైనా బ్రేక్ వాయిస్ మీకు కూడా వస్తుందా? ఒకసారి క్లారిటీ ఇవ్వండి. ఎవరికైనా క్లారిటీగా వస్తుందా వాయిస్ ఆడితే? క్లారిటీ లేదు సార్, కొంచెం సెర్చ్ చేసుకోండి నెట్వర్క్. సార్ చెప్పండి. బాగుందా? ఎస్ సార్. హలో. అందులో లేదు సార్, మళ్ళీ బ్రేక్ అవుతుంది, వాయిస్ బ్రేక్ అవుతుంది. వాయిస్ అంటే మొబైల్ డేటాకి చేంజ్ అవ్వండి సార్, ఒకవేళ వైఫై రాలేదేమో. వైఫై అంటే అంటే మొబైల్ డేటాకి వెళ్ళండి. వైఫై ఆఫ్ లోనే ఉంది. ఇప్పుడు క్లారిటీ వచ్చింది సార్, వాయిస్ ఇప్పుడు బాగుంది. తలుపులో తీస్తాను సిగ్నల్ ఏమన్నా. హలో, టెస్ట్ 1 ఎస్ 2 సార్. 3 ఎస్ సార్. తలుపులు తీసాను, సిగ్నల్ ఏమన్నా. ఇక్కడ ఏంటంటే ప్రకృతి, ఈ సృష్టి అనేది కంటిన్యూస్ జరుగుతూనే ఉంటుంది. అయితే ఫస్ట్ ఓన్లీ 5th డైమెన్షన్ వరకు క్రియేట్ చేశారు. 5th డైమెన్షన్ లో ఏంటంటే మీకు ఆ దేవత ఆ, సంబంధించిన మీకు పిక్చర్స్ తీస్తుంటారు కదా, తీసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఇలా అనుకుంటతో పని జరిగిపోతుంది. ఒక ఇంద్రుడి చేతితో ఆయుధం వస్తుంది కదా, అలానే అదేంటంటే అక్కడ టైం అనేది లేదు, అక్కడ టైం ఇస్ జీరో. అంటే మీకు అంటే ఆ, భూత, వర్తమానం, భవిష్యత్తు, ఈ మూడు ఒకే లైన్ లో ఉంటాయి. మనకేంటంటే డిఫరెన్స్ వస్తుంది, జరిగిపోయిన దానికి ఇప్పుడు జరిగేదానికి ఇంకో దానికి అంటే టైం డిఫరెన్స్ వస్తుంది. అక్కడ ఆ మూడు ప్లేన్స్ ఒకే లైన్ లో ఉంటాయి. కాబట్టి మనసులో ఏదైతే అనుకుంటారో వెంటనే అక్కడ జరిగిపోతుంది. ఇప్పుడు నాకు ఒక మంచి ఇల్లు కావాలనుకున్నాను అనుకోండి, అక్కడ ఇల్లు వచ్చేస్తుంది. మరి ఏది కోరుకుంటే అది వస్తుంది అన్నట్టు ఆ 5th డైమెన్షన్ లో. అయితే దాంట్లో ఏంటంటే ఇప్పుడు మీకు ఏదైనా మూవీ చూస్తున్నప్పుడు, ఏదైనా ఇంపార్టెంట్ ఈవెంట్ జరిగినప్పుడు అది మీకు అర్థం చేసుకోవాలంటే ఏం చేస్తారు, దాన్ని స్లో డౌన్ చేసి మళ్ళీ రీప్లే చేస్తారు రిపీటెడ్ గా. సో అందుకని ఏం చేస్తారంటే భూమిని క్రియేట్ చేశారు. భూమిని క్రియేట్ చేసినప్పుడు ఏంటంటే 3rd డైమెన్షన్ లో తీసుకొచ్చారు దాన్ని. 3rd డైమెన్షన్ లో ఏంటంటే మీకు స్లోగా ఉంటాయి. అంటే మీరు ఒక ఇల్లు కట్టుకోవాలంటే అది ఒక 1 year పడుతుంది, అలానే కుకింగ్ చేయాలంటే 1 గంట పడుతుంది. ఈ టైం అనేది ఇందులో వచ్చేస్తుంది. టైం వచ్చే పని, జరిగే ప్రతి పని ఆ పనిని బట్టి మీకు టైం అనేది పడుతుంది. సో ఇది 3rd డైమెన్షన్. ఈ 3rd డైమెన్షన్ క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళు ఇక్కడికి మనుషుల్ని పంపించేందుకు ఏం చేశారు, నక్షత్ర లోకాల నుంచి వాళ్ళని అడిగారు, మీరు ఎవరు వెళ్తారు దీనికి, ఇక్కడ వెళ్ళి దీనికి
ఈ పనులకు ఒప్పుకునేందుకు, చేసేందుకు. ఎందుకంటే వాళ్ళు చేసిన ఈ ఎక్స్పెరిమెంట్ని మళ్ళీ ఈ డాటా రికార్డ్ చేసి మళ్ళీ వాళ్ళు తీసుకుంటారు మొత్తం భూమి క్రియేషన్ చేసినప్పుడు. దీనివల్ల ఏంటంటే మీకు థర్డ్ డైమెన్షన్లో ఫస్ట్ భూమి క్రియేట్ చేసిన తర్వాత ఏం చేశారు, దాన్ని పంచభూతాలను క్రియేట్ చేశారు. ఫస్ట్ ఆ పంచభూతాల లోపల భూమి, తర్వాత అంటే ఘనీభవ స్థితిలో ఉన్నప్పుడు ఐస్ రూపంలో ఉంటుంది. తర్వాత నీరు మెల్ట్ అయినప్పుడు అయితే నీరు వస్తుంది. ఇంకా దాన్ని ఫర్దర్ మెల్ట్ చేస్తే స్టీమ్ వస్తుంది. దెన్ నథింగ్ బట్ వాయు రూపం. అంటే మీకు భూమిలో నీరు ఇది ఫస్ట్ ఫిజికల్ ఘనీభవించిన రూపం వచ్చింది, తర్వాత అగ్ని, తర్వాత నీరు, నెక్స్ట్ వాయు రూపము, ఆ తర్వాత స్పేస్, శూన్యం. అంటే ఈ 5 పంచభూతాలన్నీ దీంట్లో కల్పించి వచ్చాయన్నట్టు. వచ్చినప్పుడు ఈ పంచభూతాలు క్రియేట్ చేసినప్పుడు ఏంటంటే 5 కింగ్డమ్స్ క్రియేట్ చేశారు ఇందులో. ఫస్ట్ 5 కింగ్డమ్స్లో ఏంటంటే మినరల్ కింగ్డమ్, భూమి, మట్టి, అదంతా అంటే దుమ్ము నుంచి డైమండ్ వరకు హైయెస్ట్. నెక్స్ట్ మీకు జలచరాలు, సారీ, సెకండ్ వచ్చేసి ప్లాంట్స్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత థర్డ్ వచ్చేసి అనిమల్స్, జంతువులు, జంతువులు. ఆ తర్వాత ఫోర్త్ వచ్చేసి మానవులు. దీన్నే మనకు ఆధ్యాత్మికంగా సైన్స్ దీంట్లో ఉంది, ఏది దశావతారాలు. ఆ దశావతారాల్లో మీకు మత్స్య, కూర్మ, వరాహ, ఇది జంతు స్వరూపాలు, జంతు సామ్రాజ్యం. నరసింహ ఏంటంటే ట్రాన్స్లేషన్. తర్వాత వామన పరశురామ ఏంటంటే మీకు అక్కడ మన ఈ విధంగా తీసుకోవాలి, అంటే పరిపూర్ణమైన మానవుడుగా తీసుకోకూడదు అక్కడ. ఎందుకంటే మనకు ఇది చంపటం, అదే మీకు వాళ్ళకి ఏంటంటే జంతుతత్వాల నుంచి ఉండే లక్షణాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఏమొస్తుంది, శైశవాత్మ, వాటికి చంపటమే తెలుసు, శైశవాత్మ స్వరూపంలో వస్తుంది. అదే శైశవాత్మ, బాలాత్మ రెండు వస్తాయి అందులో. మీకు వాయిస్ బ్రేక్ అవుతుంది, వాయిస్ బ్రేక్. చేసి చూపించాడు. ఇప్పుడు లేదు సార్. రావట్లేదు సార్, వాయిస్ రావట్లేదు, క్లారిటీ లేదు. హలో, 1 2 3. వస్తుందండి. కృష్ణ రావట్లేదు సార్, మళ్ళీ రావట్లేదు. ఒకసారి మాట్లాడాలా? హలో సార్, ఇప్పుడు పర్లేదా?
ఎస్ సార్. బ్రేక్ ఉందా? లేదు లేదు, ఇప్పుడు లేదు. మాట్లాడండి. వీడియో ఆఫ్ చేసి పెట్టమంటారా? ఓకే సార్. ఇక్కడ మీరు అంటే మీరు టేప్ లో జనరేట్ చేసిన ఫోటో పెట్టండి అంతే. ఎస్ సార్, ఎస్ సార్. ఫీల్ అవుతుందా? ప్రోగ్రామ్ జనరేట్ చేసినప్పుడు ఫోటో పెట్టండి. సార్. లేకపోతే మళ్ళీ ఒకసారి వీడియో ఆన్ చేసి చూద్దాం. చూడండి సార్, ఒకసారి ఆన్ చేయండి. కృష్ణావతారం తీసుకున్నప్పుడు మనకి పరిపూర్ణ అవతారం కింద వస్తుంది. అందులో ఏంటంటే మీకు సెవెంత్ అంటే పరమాత్మ స్టేజ్కి వస్తారు. పరమాత్మ స్టేజ్కి వచ్చినప్పుడు విముక్తాత్మ నుంచి పరమాత్మ స్టేజ్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే సార్ మీకు ఒకసారి వాళ్ళ ఎనర్జీ. సార్ రాముని పరశురాముని వరకు వచ్చింది, ఆ తర్వాత అవును, అర్థం కాలేదు. రాముడు ఉమ్, అంటే పరశురాముడు అంటే మనకు థర్డ్ డైమెన్షన్ వరకు ఉమ్, అంటే మనకు మణిపూర్ చక్రం వరకు వస్తారు. ఆ తర్వాత ఏంటంటే రామావతారం. ఉమ్, రామావతారం తీసుకున్నప్పుడు ఏంటంటే ఆజ్ఞాచక్రం వరకు వస్తారు. అక్కడ ఏంటంటే మీకు ఈజ్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్. తండ్రి ఆజ్ఞ పాటిస్తూ తర్వాత ప్రజల ఆజ్ఞ కూడా పాటిస్తూ తన అడ్మినిస్ట్రేషన్ వరకు చేస్తాడు. కానీ తనకంటూ అంటే తన రామావతారం మనం ఓన్లీ ఎగ్జాంపుల్ గా తీసుకొని తను ఎలా చేస్తాడో మనం అలా చేయాలని అని దానికి ఎగ్జాంపుల్ గా చూపెట్టాడు. కానీ తనంటూ ఏం చేయాలని ఎవరికి చెప్పలేదు. ఇప్పుడు రమణ మహర్షి కూడా అంతే కదండి. ఉమ్. ఆయన ఈ మౌనం ద్వారా కన్వే చేశాడు, కానీ ఆయన ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇప్పుడు సెవెంత్ స్థితి దాటినప్పుడు ఏంటంటే మన జ్ఞానాన్ని వాళ్ళకి ఏదైతే ఉందో దాన్ని ఇతరులకు పంచిపెట్టారు. అది కృష్ణావతారంలో అది జరిగింది. కృష్ణుడు ఏం చేశాడు? భగవద్గీతను ప్రబోధించాడు. అంటే మనకు వే ఆఫ్ లైఫ్ అని క్లియర్ గా అతను చెప్పాడు. సో అక్కడ ఏంటంటే కృష్ణావతార పరిపూర్ణావతారం తీసుకున్నప్పుడు వాళ్ళ ఎనర్జీస్ వచ్చేసి 1000 యూనిట్స్ దాకా ఉంటాయి. అంటే వాళ్ళు ఒక్కరు అట్లీస్ట్ ఎంతలైనా 500 crores ఆఫ్ పీపుల్ ని వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతారు, మొత్తం జనాభాని. అంటే అంత ఎనర్జీస్, హయ్యర్ ఎనర్జీస్ ఉంటాయి. హయ్యర్ ఎనర్జీస్ ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక ఆ, మంచి సో ఆ విధంగా ఎనర్జీస్ వల్ల కంట్రోల్ ఉన్నాయి. చాలా మంది ఉన్నారు. ఇక్కడ మనకు ఈ మళ్ళా బ్రేక్ అయిపోయింది సార్, బ్రేక్ అయిపోయింది. దశావతారాలు మార్పు దశావతారాలు ఏంటంటే మన మార్పుకు సూచన యూనివర్స్. సో ఇక్కడ తర్వాత మనకు లలితాలో ఒకట చిచ్చక్తి శ్వేతానారూప జడశక్తి జీవాత్మ జడాత్మిక. దీత్మాక జడశక్తి జడాత్మిక. జడాత్మిక. ఒక్క నిమిషం. చిక్శక్తి శ్వేతనారూప జడశక్తి జడాత్మిక. గాయ ఇక్కడ అంటే మనకి చిచ్చక్తి అంటే స్వరూపిణి, నీ యొక్క సమస్త భూతాల్లో అన్ని శక్తులతో ఆమె ఉందన్నట్టు. అన్ని కలిపిన శక్తిని చిచ్చక్తి అంటాడు. మొత్తం టోటల్ యూనివర్సల్ ఎనర్జీ కలిపినప్పుడు వచ్చేదని చిచ్చక్తి అంటారు. చేతన రూప అంటే శుద్ధ చైతన్య స్వరూపిణి. అంటే మనకు ఈ చైతన్యానికి ఆమెనే సంకేతంగా చూపెట్టారు. జడశక్తి అంటే
మనకు ఇప్పుడు మినరల్ కింగ్డమ్ తీసుకున్నారనుకోండి, మట్టి తర్వాత ఇది మన ఇంట్లో ఫర్నిచర్ ఇవన్నీ జడశక్తి. అంటే ఇక్కడ నిద్రాణావస్థలో ఉందన్నట్టు. ఎనర్జీ ఉంది, కానీ నిద్రాణావస్థలో ఉంది. సేమ్ చైతన్యంలో కూడా అందే. అంటే 2 ఆమె అన్నట్టు. అంటే మనకు హ్యూమన్ కింగ్డమ్, తర్వాత యానిమల్ కింగ్డమ్, నెక్స్ట్ మినరల్ కింగ్డమ్. మొత్తం ప్రకృతికంతా ప్లస్ ప్లానటరీ మూవ్‌మెంట్స్ అన్నిటికి ఆమె అన్నట్టు. జడాత్మికాయే నామరూపాలతో ఇప్పుడు విశ్వమే అంటే అన్ని వివిధ రూపాల్లో ఉన్న ఎనర్జీ అదే అని చెప్పేందుకు. అంటే ఇక్కడ మనం లలిత అమ్మవారి బదులు మనం సైన్స్ పరంగా తీసుకున్నప్పుడు ద యూనివర్సల్ ఎనర్జీ మూల చైతన్యం ఏదైతే ఉందో ఆ ఎనర్జీ అన్నిట్లో ఉన్నది ఒకటే అని చెప్పటం అన్నమాట. నిరాధార నిరంజన. అంటే నిరాధారం అంటే ఆధారం లేనిది. ఇప్పుడు యూనివర్స్ మొత్తం తీసుకున్నప్పుడు ఎక్కడ దేనికంటే అవి తిరుగుతున్నా కానీ ఎక్కడ మీకు ఆధారం కనిపించదు, శూన్యంలో తిరుగుతుంటాయి. కానీ నిరంజన అంటే అవన్నిటికీ ఆధారం ఏంటంటే ఆ మూలశక్తి ఏదైతుంటే ఆమె అన్నట్టు. నిరంజన అంటే విద్య అవిద్య, అజ్ఞానం జ్ఞానం 2 కూడా తనే అన్నట్టు. నిర్లేప నిర్మలాత్మ, నిరాకార నిరాకుల, నిర్గుణ నిష్కలాశాంత, నిష్కామ నిర్భవ. నిరుపద్రవ. నిర్లగ అంటే అన్ని కర్మాదులు అనేది మనకి కర్మ అనేది మానవులకు మాత్రమే కర్మలు వర్తిస్తాయి. ఆమె కర్మకి అతీతం అన్నట్టు నిర్లేప అంటే. అంటే ఈ నిర్మల అంటే ఎలాంటి మాయకు లోను కాకుండా నిర్మలంగా ఉంది. నిత్య శాశ్వత రూపిణి అంటే మన శివుడిని మృత్యుంజయుడు అంటారు కదా. అంటే ఆ కాలాతీతుడు. అంటే కాలాన్ని అతను కంట్రోల్ చేస్తాడు. అతనికంటూ కాలం కంట్రోల్ అనేది ఉండదు. అంటే ఎప్పుడూ నిత్యంగా ఉంటారు, ఆకారం లేకుండా. అంటే నిరాకారే ఆకారం లేని వాళ్ళు. నిర్గుణాయే అంటే సత్వ రజస్తమో గుణాలనే మనకే ఉంటాయి, వాళ్ళు గుణాతీతులు. నిష్కలాగే అంటే ఈ ఈ గుణాలన్నీ రహితం అన్నట్టు వాళ్ళు. శాంతాయ అంటే మనకి ఎలా డిస్ట్రక్షన్స్ ఇవన్నీ ఏది జరిగినా కూడా వాళ్ళు శాంత స్వరూపంలో అంటే దే ఆర్ అబోవ్ ద నార్మల్ హ్యాపెనింగ్స్ అన్నట్టు. ఇప్పుడు అంత మహాభారత యుద్ధం జరిగినా కూడా శ్రీకృష్ణుడు ఎప్పుడు కోపాన్ని ప్రదర్శించాలి, శాంతంగా ఉన్నాడు. నిష్కామై అంటే కోరికలు అంటే వాళ్ళకి ఏముండవు. నిరుప్లవాయ అంటే నాశరహితుడు అంటే వాళ్ళకి నాశనం అనేది లేదు, అదోక్షజ అంట దాన్నే. నిత్యముక్త ఎప్పుడు ఉంటారు వాళ్ళు. కదా నిర్వికారే అంటే మనకు వికారాలన్నీ ఉండకుండా మార్పు అనేది ఎలాంటి ఇన్సిడెంట్ కూడా వాళ్ళు రియాక్ట్ కాదు. నిష్క్రపంచ అంటే మొత్తం సమస్త యూనివర్స్ బ్రహ్మాండానికి అతీతంగా ఉంటారు. నిరాశ్రయ అంటే మొత్తం మనకు ఆశ్రయం అంటూ మనకున్నది, వాళ్ళకి ఆశ్రయం లేదు, కానీ అన్నిటికీ వాళ్ళే మూలం అవుతున్నారు. నిత్యబుద్ధ నిత్యశుద్ధ అంటే ఎప్పుడు జ్ఞానస్వరూపిణి అంటే నిరవధ్య అంటే దోషరహితులు. నిరంతరాయ అభిన్నమైన అంటే ఇట్ ఈస్ అ పర్మనెంట్, వాళ్ళకి ఈ భిన్న అది డిస్టర్బెన్స్ అనేది ఉండదు. అంటే ఇంకో దాంట్లో కూడా చెప్పారు నిష్క్రోధ క్రోధశమని, క్రోధశమని, నిర్లోభ లోభనాశిని, లోభనాశిని, నిస్సంశయ సంశయ అగ్ని, సంశయ నిర్భవ భవనాశిని. నిర్భవ భవనాశిని. అంటే ఇక్కడ ఏంటంటే మన అరిషడ్ వర్గాలు అనేది మనలో ఉంటాయి. నిష్క్రోధ అంటే కోమము లోభము ఇలాంటి అరిషడ్ వర్గాలు మన వరకే, వాళ్ళు ఎబోధ అరిషడ్ వర్గాలు. నిర్వికల్ప నిరాలాభ నిర్భేద భేదనాశిని. నిర్నాశ మృత్యుమదని నిష్క్రియ నిష్పరిగ్రహ. ఇక్కడ ఏంటంటే నిర్వికల్ప అంటే కల్పాలు లేని అంటే శుద్ధ చైతన్య స్వరూపిణి. మనకు
ఈ సంకల్పాలు ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి ఏమి ఉండవు కదా. నిరాబాధ అంటే బాధలు బందిరులు ఏముండవు, ఎప్పుడు ఆనందమయ రూపులు. నిర్వేద అంటే భేదాలు లేని. నిర్ణమాయ అంటే నాశరైతులు, అంతం లేని. అదోక్షగా అంటే ఎప్పుడు వాళ్ళు పర్మనెంట్ గా ఉంటారు అన్నట్టు. ఇప్పుడు ఏంటంటే నిష్క్రియ అంటే నిశ్శరీర, అంటే నిష్క్రియ అంటే విధి, ఈ శరీరాలు లేని. అంటే మనకు ఈ శరీరం ఉంది కాబట్టి మనకు జన్మలు అంటే వాళ్ళు జన్మరాహితులు, వాళ్ళు జన్మలు అంటే ఉండవు. నిపరిగ్రహ అంటే పరిగ్రహం అంటే పొందటం, మనం కోరుకోవటం, అది కావాలి అని వాటిని పొందుకోవటం అనేది ఉంటుంది. వాళ్ళకి అలాంటివి ఏమి ఉండవు. సర్వ లోకాల్లో ఉన్న అంతా, అన్ని విభూతులు ఆమె అన్నట్టు. ఇంకోటి దుర్లభాయి అంటే సాక్షాత్కారానికి కష్ట సాధ్యమైనది. అంటే మనం ఏదైనా ఆ, కావాలనుకుంటే మనకు కష్టం అవుతుంది, వాళ్ళకేముండదు. దురామాయ అంటే కష్టసాధ్యమైన వాటిని కూడా తర్వాత మాయ అతీతంగా ఉంటారు. దుర్గ భయాన్ని, దుర్గతి ఇలాంటివన్నీ కూడా మన వరకే, వాళ్ళకి ఉండదు. దుఃఖాంతి అంటే మన దుఃఖాలన్నీ తొలగించేది అన్నట్టు. సుఖప్రద అంటే మనకు సుఖాన్ని ఇస్తుంది అన్నట్టు. దోషవర్ణిత రాగద్వేషాలు లేనట్టు. సర్వజ్ఞ అన్ని తెలిసింది ఆమె అన్నట్టు. మనోన్మయి అంటే మనసుకు హృదయం అందు, అంటే మనం ఈ ధ్యానం చేసినప్పుడు హృదయం పైన ఎప్పుడు ఫోకస్ చేసి ధ్యానం చేస్తారో దాన్ని మనోన్మయి అంటే వాళ్ళకి ఆమె ఆమెను పొందొచ్చు అన్నట్టు. ఇంకోటి సుప్త ప్రాజ్ఞాత్మక శుద్ధ ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థ వివర్జిత సృష్టికర్తి బ్రహ్మ బ్రహ్మ రూప గోప్రి గోప్తి గోవింద గోవింద. రూపిణి. సుప్తావస్థ అంటే మనకు గాఢ నిద్రలో ఉన్నప్పుడు మన సుప్తావస్థ అంటారు. ప్రాజ్ఞ అంటే ఈశ్వరాత్మ. తుర్యాయ మనకు మూడు జాగ్రత్తలు ఉంటాయి కదా, పడుకున్నాం జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఈ మూడింటిని దాటినప్పుడు గాఢ నిద్రలో ఉన్నప్పుడు సుషుప్తి అంటాం కదా, సుప్తావస్థ. ఆ మూడు దాటినప్పుడు ఏంటంటే తుర్యావస్థ అంటారు, దాన్ని లయం అనేది అంటారు. ఆ అవస్థని మించి ఇంకా మన నెక్స్ట్ అంటే పరమపదం, నథింగ్ బట్ పరమపదాన్ని. ఆ సర్వావస్థ అంటే పరమపదం. ఆ ఆ అవస్థలో ఉంటారు వాళ్ళు ఎప్పుడు, బ్లిస్ ఆనంద రూపం ఎప్పుడు. భాన్మండల మధ్యస్థ భైరవి భగమాలిని అంటే భగాలు అంటే ఆరు రకాల భగాలు ఉంటాయి. ఈశిత్వ, ధర్మం, కీర్తి, అందము, సర్వజ్ఞత్వం, వైరాగ్యం. ఈ ఆరు రకాల భగాల్ని ఆమె ఆమెలో ఉంటాయి అన్నట్టు. అంటే సూర్యుడికి తేజస్సు ఏదైతే, సూర్యుడి వెలుతురు ఏదైతే వస్తుందో ఆమె నుంచి వస్తుంది. క్షేత్ర క్షేత్రజ్ఞ పాలని. క్షేత్రం అంటే మన శరీరము, జీవుణ్ణి. క్షేత్రజ్ఞ పాలన అంటే మన జీవుడు ఏదైతే ఉందో ఆ జీవుణ్ణి ఆమె కంట్రోల్లో ఉంటుంది. తాపత్రయ అగ్ని సంతప్త సమాహ్లాద చంద్రిక. ఇంద్రాదుక. తాపత్రయ అగ్ని సంత సంతప్త సమహల్లాద చంద్రిక తరుణి తాపసారాధ్య తను మధ్య తమోపహ. అంటే తాపాలు అనేది మూడు రకాల తాపాలు ఉంటాయి. తాపాలు మనం ఎందుకంటే తాపత్రయం అని అంటాం కదండి. అంటే తాపం అంటే కష్టము, అంటే మూడు రకాల కష్టాలు ఉంటాయి. అది అదేంటే ఆధ్యాత్మిక, ఆదిభౌతిక. ఆదిభౌతిక అంటే మనకు ఎప్పుడైతే మనిషి నేను ఆత్మను కాను అని ఓన్లీ శరీరావస్థలో ఏదైతే పనులు చేస్తారో వాళ్ళకే ఈ భౌతిక తాపాలన్నీ వస్తాయి. అంటే రోగాలు, తర్వాత ఈ మీకు అంటే ఆవేశాలు, అలా అన్ని రకాలు ఏదైతే వస్తాయో మన శరీరం మనం అనుకున్నప్పుడు ఇలాంటి ఈ అవస్థలు అంటే ఫస్ట్ త్రీ చక్రాస్ లో ఉన్నప్పుడు ఈ అవస్థలు కలుగుతాయి. ఈ అవస్థలు కలిగినప్పుడు ఏంటంటే వాళ్ళ జ్ఞానం అనేది ఉండదు, ఏది మన ఆత్మజ్ఞానం ఉండదు. ఉండక ఈ కష్టాలను పొందుతారు. 90% ఆఫ్ ద పీపుల్ ఈ కష్టాలని అనుభవిస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక అంటే ఎప్పుడైతే ఆత్మజ్ఞానం కలుగుతుందో, కలిగినప్పుడు
ఈ వేరియేషన్స్ కి వాళ్ళు అతీతంగా ఉంటారు. అలాంటి వాళ్ళు ఓన్లీ 90% ఆఫ్ ద పీపుల్ ఉంటారు. ఇది ఫస్ట్ ఆధ్యాత్మిక 90%. ఆధ్యాత్మిక తాపం అంటే ఎప్పుడైతే ఈ ఈ మన ఆత్మజ్ఞానంతో ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళు ఓన్లీ 9% ఆఫ్ ద పీపుల్. తర్వాత ఆది దైవిక. ఆది దైవిక అంటే ప్రకృతి వైపరీత్యాలు జరుగుతుంటాయి చూడండి. సునామీ, లేకపోతే మీకు ఇవి భూకంపాలు. భూకంపాలు, తర్వాత వరదలు, అగ్ని, ఇవి జరుగుతాయి. ఇవన్నీ ఆది దైవిక అంటారు. ప్రకృతిలో వల్ల కలిగే తాపాలన్నీ. అంటే ప్రకృతి మరియు మనలో సైక్లోన్స్, సునామీ, భూకంపాలు, వరదలు, అడవులు తగలబడటం వల్ల కలిగే నష్టాలు. ఈ ఇవి జరుగుతున్నప్పుడు కూడా ఎన్మాస్గా ప్రాణ, తర్వాత వస్తు నష్టాలన్నీ జరుగుతుంటాయి. వీటి కారణాలు ఏంటి? భూకంపం, అదే మన సునామీలు, సైక్లోన్స్ ఎందుకు వస్తున్నాయంటే మన చుట్టూ ఉన్న ప్రాణ జీవుల్ని మనం చంపుతున్నాం ఎక్కువ. చేపలు పట్టి తీసేయటం, తినటం, తర్వాత జంతువులను చంపటం, ఇవన్నీ జరిగినప్పుడు మనం ప్రకృతిని, అది చెట్లు అడవులు నరికేయటం, లేదంటే ప్రకృతికి విరుద్ధమైన పనులు చేస్తున్నాం. అది చేసిన దానికి ఫలితం అనేది ప్రకృతి మళ్ళీ సెట్ చేస్తుంది. ఇప్పుడు మహారాష్ట్రలో ఈ గ్రౌండ్ వాటర్ ఎక్స్ప్లెనేషన్ కోసం నెంబర్ ఆఫ్ ఇది బోర్వెల్స్ చేశారంట. చేయటం ఇప్పుడు ఎలా, మన కుండ ఉంది అనుకోండి, కుండకి మనం చిన్న చిన్న హోల్స్ కొట్టేస్తే కొంతవరకు ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుంది, అది పగిలిపోతుంది కదా. ఆ విధంగా అట్లా లోపల హాలోనెస్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో, మన ఖనిజాలు తీసినా, లేకపోతే ఈ మన మినరల్స్ తీసినా, నెక్స్ట్ ఇవి ఉన్నాయి కదా పెట్రోలియం ప్రొడక్ట్స్, ఏది తీసినా కూడా అక్కడ హాలోనెస్ అనేది క్రియేట్ చేస్తుంది మనం వెలికి తీయటం వల్ల. ఆ తీసినప్పుడు ఏంటంటే అది మళ్ళీ సెటరేట్ కావాలి కదా. భూకంపం వచ్చినప్పుడు మొత్తం అన్ని కలిపి ఇలా షేక్ అయిపోయి దేనికి అది సెట్ అవుతుంది అన్నమాట. అయితే ఈ ప్రకృతి సంబంధించిన వైపరీత్యాలు జరిగినప్పుడు ఎవరైతే ఆత్మజ్ఞానంతో ఉంటారో తెలుసుకోగలుగుతారు. అంటే యూనివర్స్ విల్ హెల్ప్ వస్తుందని సార్. అది యూనివర్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ఎప్పుడైతే మనం ఆ ఆత్మజ్ఞానంతో ఉన్నప్పుడు. సో ఈ 3 తాపాల నుంచి మనం ఎలా బయటపడాలనేది, 3 తాపాలు ఏంటనేది దాంట్లో మనకి 79వ శ్లోకంలో 357 నామం తాపత్రయాలు. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక. ఇది అంటే నచ్చిందండి ఎక్స్ప్లెనేషన్. చాలా సార్, అసలు ఎక్సలెంట్గా ఉంది. ఏంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ ఈ నామావళి తెలియని వాళ్ళకు అది కొంచెం అర్థం కాకపోవచ్చు, కానీ అది చదివిన వాళ్ళు, నేర్చుకున్న వాళ్ళు, దాని గురించి అవగాహన ఉన్న వాళ్ళకైతే అద్భుతమైన ఎక్స్ప్లెనేషన్. అసలు ప్రతి పదానికి సూపర్గా ఉంది. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక అంటే ఈ 3 తాపాలను కూడా సమానంగా చేసేది. అంటే ఎలా అంటే మీరు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంది. అసలు భూకంపాలు ఎందుకు వస్తాయి అంటే పాపం పండినప్పుడు భూకంపాలు వస్తాయి అనుకుంటాం, కానీ భూమి సమతుల్యం చేయడానికి భూకంపం వస్తుంది అని ఎక్స్ప్లెనేషన్ అసలు అద్భుతంగా ఉంది. అది కూడా అనుకోం, అయ్యో వినాశకాలము అయింది అందుకే వస్తాయేమో ఈ ఇవన్నీ కూడా భూకంపాలు, ఇవన్నీ సునామీలు అనుకుంటాము. కానీ మనిషి చేసిన దుర్మార్గాలకు ప్రకృతి అంతా కూడా వైపరీత్యం చెందినప్పుడు దాన్ని సమతుల్యం చేయడానికి వస్తాయి అని మీరు చెప్పారు. చాలా సూపర్గా ఉంది అసలు. ఎస్ సార్, ఎస్ సార్. ప్రత్యక్తి తీరూప ప్రత్యక్షితి రూప పశ్యంతి పశ్యంతి పరదేవత. పరదేవత, మధ్యమ వైఖరి రూప భక్త మానస హంసిక. హంసిక.
ఈ పరా పశ్యంతి మధ్యమ అంటే 4 రకాలు ఉంటాయి అన్నట్టు. ఇవి విధాలు 4 విధాలు. ఒకటి మూలాధార మందు ఉండే పరావాక్కు అంటే ఒక్కొక్కసారి మన నాభి కింది నుంచి ఏదైతే వాక్కు వస్తుందో అది పరావాక్కు అంటారు. దాన్ని చాలా అన్నిటికమైన ఉన్నతమైనది. పశ్యతి రూప అంటే ఆత్మజ్ఞాన రూపిణైన తల్లి. పశ్యంతి అంటే పశ్యంతి వాక్కు అంటే మనకు ఆ వాక్కు వస్తుంది కానీ వినపడదు. వినపడి దశలో ఉన్న వాక్కు పశ్యంతి అంటారు. మధ్యమాయ అంటే ఒకసారి వినిపించినట్టు ఉంటుంది. వైఖరి రూపం అంటే స్పష్టమైన వాక్కు ఎప్పుడైతే వస్తుందో దాన్ని వైఖరి రూపం అంటారు. అంటే ఈ ఏదైతే మనకు మన స్టేట్ను బట్టి మన స్థితి ఎలా ఉంటుందో ఆ స్థితిని బట్టి మనకి ఈ రకమైన వాక్ అనేది వస్తుంది. ఆ వాక్కి మూల కారణం ఏంటంటే ఈమె అన్నట్టు మన స్థితిని మనం పెంచుకుంటే ఎప్పుడైతే మనకు థర్డ్ ఐ ఓపెన్ అవుతుందో థర్డ్ ఐ ఓపెన్ అయినప్పుడు క్లారిటీ వస్తే మీకు క్లారివెన్స్ అంటారు. క్లారివెన్స్ అంటే మీకు వాక్ కానీ తర్వాత ఆలోచన కానీ నెక్స్ట్ దృశ్య రూపంలో కానీ ఈ 4 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో థర్డ్ ఐలో ఆ స్టేట్లో మనం ఉన్న స్టేట్ని బట్టి మనకు అంటే చర్మచక్షువు, జ్ఞానచక్షువు, తర్వాత దివ్యచక్షువు ఇలా 4 చక్షువులు ఏవైతే ఉన్నాయో మనం ఉండే స్టేటస్ని బట్టి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయటం అన్నట్టు. పరా పశ్యంతి రూప పశ్యంతి పరదేవత అంటే అవన్నిటికీ ఆమె కంట్రోల్ అన్నట్టు. ఈ 4 రకాలైన చక్షువులు థర్డ్ ఐని ఏది మనం ఓపెన్ అవుతామో దానికన్నిటికీ ఈమె మూలం అని చెప్పింది. కామేశ్వర ప్రాణాది కృతజ్ఞ కామ పూజిత శృంగార రస సంపూర్ణ జయాజలంధర స్థిత. కామస్వరూపు అంటే కామేశ్వరుడు యొక్క శివుడికి ఒక ప్రాణనాడి అన్నట్టు ఆమె. కృతజ్ఞత జీవుల్లో పుణ్య పాపాలని చూసినది అంటే ఎరుగునది. కామ పూజిత అంటే మన్మధునితే పూజింపబడినది అన్నట్టు. మూలాధార చక్రమును త్రికోణాకృతిలో 4 రేకుల పద్మంతో భాషించి తల్లి అన్నట్టు. కామ పూజిత అంటే మన శ్రీచక్రంలో మూలాధారంలో త్రికోణ రూపంలో ఉంటుందని. శృంగార రసపూర్ణ అంటే సంపూర్ణ శృంగార రసరూపిణి. అక్కడ ఏంటంటే శృంగారం అంటే మనకు యాక్చువల్లీ అనాథ చక్రం 12 దళాలతో గ్రీన్ కలర్లో ఉంటుంది కదా. అనాయత చక్రం అందు ఆ రూపంలో ఉంటుంది. అంటే లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది అన్కండిషన్లో అక్కడి నుంచే వస్తుంది మన అనాథ చక్రం నుంచి. జలంధర సీత అంటే విష్ణుముఖి అనే పేరు కూడా ఉంటుంది ఆమెకి. జలంధరిని పీఠంలో ఉన్న తల్లి అన్నట్టు. అంటే విశుద్ధ చక్రం 16 దళాల నీలి రంగుల రూపంలో ఉండే విశుద్ధ చక్రం. అంటే ఇక్కడ విశుద్ధ చక్రంలో ఉన్న తల్లిని జలంధర స్థిత అంటారు. ఓఢ్యాన పీఠ నిలయ బిందు మండల వాసిని మహోయాగ క్రమరాజ్య రహస్తర్పణ స్థర్పిత. ఓడ్యాన పీఠ నిలయ అంటే ఓడ్యానం అంటే ఒరిస్సాలో ఉన్న మన పీఠం ఉంది కదా, అది ఓడ్యాన పీఠం అంటారు దాన్ని. అక్కడ దాన్ని మన శరీరంలో తీసుకున్నప్పుడు ఆజ్ఞాచక్రం, దాన్ని ఓడ్యాన పీఠం అంటారు. అంటే 2 దళాల పద్మంలో గల ఆజ్ఞాచక్రంలో వెలుతురిని అంటే లైట్ రూపంలో వెలుతురు రూపంలో ఉంటుంది. ఆమెని ఓడ్యాన బిందు మండల వాసిన్య అంటే బిందు మండలం అంటే మనకు బ్రహ్మరంధ్రం ఇక్కడ ఎక్కడైతే ఉంటుందో దాని కింద శాస్త్రదళ రూపం ఉంటుంది. శాస్త్ర పద్మం స్థితి అందులో బిందు రూపంలో ఉంటుంది ఆమె. శ్రీచక్రం లాస్ట్ ఫైనల్ అదే కదండి. ఫస్ట్ త్రికోణ రూపం, తర్వాత శాస్త్రదళంలో మధ్యలో బిందు రూపంలో ఉంటుంది. సహోయాగ క్రమారాధ్యై రహస్తర్పణ స్థర్పిత.
ఉమ్. రమారాధ్య అంటే జ్ఞానంతో కర్మలను దగ్ధమరుస్తుంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని అంటాం కదా, అదే ఇక్కడ కూడా అదే రాహురాగ అంటే మనం ఎప్పుడైతే జ్ఞానాన్ని మనం తెచ్చుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా కర్మలన్నీ దగ్ధం అయిపోతాయి. దృఢ దౌత్యమని పూని శాస్త్రమందు జగన్మాత ఆరాధించే ముక్తికి పొందాలి జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని ఇక్కడ జరిగింది. రహస్య స్వరూపిణి తర్పితాయంటే ఆత్మజ్ఞానాగ్నిలో సమస్తాన్ని పుణ్యాలను ధర్మాలు అనేవన్నీ హోమ రూపంలో జరుగుతాయి అన్నట్టు. ఇక్కడ నిర్వాణ అంటే స్థితిదారిణ్య అంటే నిర్వాణ సుఖాన్ని మోక్షాన్ని అంటే టచింగ్ ద సైలెన్స్. నిర్వాణ స్థితి అంటే మనకు ఆ 6 స్థితులు దాటినప్పుడు నెక్స్ట్ వచ్చేసి నిర్వాణం కదా. 7 స్థితులు దాటిన తర్వాత విశ్వమైన తర్వాత నిర్వాణం. ఆ నిర్వాణ స్థితికి కూడా ఆమె కారణం ఉంటుంది. ప్రభావతి అంటే ఇప్పుడు ఆవరణ లోపల అనుమాది ఆవరణ దేవతలు ఉంటాయి. మొత్తం 6 ఆవరణలో ఒక దగ్గర ఈ ఆవరణలో ఉంటారంట. ఆమె కూడా అక్కడెక్కడ ఉంటుందంటే కాంతి రూపంగా ఉంటుంది ఆమె. శ్రీ నయనాయ అంటే సూర్య చంద్ర అగ్ని 3 కన్నులుగా ఉన్న కన్నులు కలది అంటే. హంసిన్య అంటే ఇప్పుడు మామూలుగా హంసిన్య అన్నప్పుడు ఏంటంటే మనకు యాక్చువల్లీ మనం సోహం అంటారు. మనం తీసుకున్న శ్వాస ఉంది కదా బయటకు రావటం అప్పుడు దాన్ని సోహం అంటారు. ఇప్పుడు శివుడు ఎప్పుడు ఆ సోహం ఆ స్థితిలోనే ఉంటారు. దీన్నే మనం ఆనపనసతి అని మనం అంటున్నాం, ఇది పాలి భాషలో బుద్ధుడి ద్వారా. అందుకే మనకి పత్రిజి గారు అన్నారు హింస చూడ హంస పక్కడం అన్నది. హంస అంటే ఇది ఈవెన్ బయట కనిపించే హంస కాదు. ఈ సోహం అంటే మనం శ్వాసను పట్టుకోండి అని చెప్పింది. వజ్రేశ్వరి అనే నామంతో అంటే విశుద్ధ చక్రానికి అధిదేవత. విశుద్ధ ఇక్కడికి వామదేవి అంటే అనాహత చక్రానికి అధిదేవత. వయోవస్థ వివర్జిత అంటే మణిపుర చక్రానికి కూడా ఆమె అధిదేవత. సిద్ధేశ్వరి అంటే స్వాధిష్టాన చక్రానికి. సిద్ధి విద్య అంటే మూలాధార చక్రానికి అధిదేవత. సిద్ధి మాత్రి అంటే ఆజ్ఞా చక్రానికి. యశస్విని శాస్త్రాల చక్రానికి అధిదేవత. అంటే ఇప్పుడు అన్ని చక్రాలు మనకు టచ్ అయినట్టే కదా, మొత్తం 7 చక్రాలు సిద్ధితో పాటు. అంటే అన్నిట్లో ఆమె ఉందన్నట్టు. అంటే ఇప్పుడు మనం ఏమన్నా శ్రీచక్రమేనా మనం మన శరీరం. సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్ నగర నాయిక చింతామణి గృహంతస్థ పంచబ్రహ్మ సనాస్థిత. పంచబ్రహ్మ అందా సరే. ఓకే, పంచబ్రహ్మాండ మండల. ఓకే. సుమేరు అంటే మేరు పర్వతము. మేరు పర్వతం అంటే ఇప్పుడు మీకు శ్రీచక్రం తీసుకున్నారనుకోండి, శ్రీచక్రం ఎక్కడ ప్లేట్ రూపంలో ఉంటుంది కదా, అది 2 డైమెన్షనల్. కొన్ని దేవాలయాల్లో పాత దేవాలయాల్లో మీకు ఒక ఇలా రూపం ఉంటుంది. అంటే కొండ ఎలా ఉంటుందో డిఫరెంట్ సైడ్ ఇలా గ్రాడ్యువల్గా పెడుతూ వస్తుంటుంది. అది 3 డైమెన్షన్, దాన్ని సుమేరు అంటారు. సుమేరు మధ్య శృంగస్థ అంటే ఆ సుమేరుకి మధ్యలో ఏదైతే ఉంటుందో అది బిందు రూపం. ఆ బిందు రూపంలో ఉండే అమ్మవారు అన్నట్టు. శ్రీమన్ నగర నాయక అంటే శ్రీచక్రానికి విద్యానగరం అంటే దాన్ని కూడా ఆమెకి ప్రతిరూపం ఏమే. చింతామణి గ్రంథస్థాయి అంటే చింతామణులు అంటే అదొక డైమండ్స్ అన్ని రకాలు ఉంటాయి కదా నిర్మితమైనది, ఆ గృహంలో ఉంటుందంటే. ఇక్కడ మనకు మణిపూర చక్రాన్ని కూడా మనం అదే తీసుకోవచ్చు. మనులు ఉండే పురాన్ని మణిపూర చక్రం అంటారు. ఆల్రెడీ ఇక్కడ మనకు ఇందాక మనం డిస్కస్ చేసిన దాంట్లో కూడా మణిపూర చక్రానికి ఆమె అధిదేవత అని వచ్చింది. తర్వాత పంచబ్రహ్మాసన స్థితాయి అంటే 5గురు బ్రహ్మలచే నిర్మితమైన ఆసనం అన్నట్టు. అంటే బ్రహ్మ విష్ణు రుద్ర ఈశాన సదాశివులు అనే 5గురు
బ్రహ్మలు, వీళ్ళందరూ పంచబ్రహ్మలు అంటారు. ఆ వాళ్ళ ఆసనాలుగా ఉండి వాళ్ళపైన ఆమె అధిదేవతగా ఉంటుంది. మహాపద్మాత శ్రీ సంస్థ కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని. అంటే మహాపద్మ అంటే ఇప్పుడు శాస్త్ర దళంలో ఏదైతే పద్మ ఉంటుందో దాన్నే మహాపద్మ అంటారు. కదంబ వనవాసిని అంటే కదంబ వృక్షాల వనమందు ఉండే ఆమె అన్నమాట. అంటే అమ్మవారు ఉండేది ఏంటంటే కడమి వృక్షాల నడుమ మణిమండప ప్రాకార మధ్యలో చింతామణి గృహంలో ఉంటుంది అన్నట్టు. సుధాసాగర మధ్యస్థాయి నమ అంటే అమృత సాగరం మధ్యన వసింతల్లి. అంటే శిరస్సులో ఏదైతే శాస్త్రారం ఉందో శాస్త్రారంలో కమలకర్ణిక అంటే మనం ఒక ఈ లోటస్ ఏదైతే ఉందో దాని మధ్యలో బిందు నుంచి ఈ కాండం ఉంటుంది కదా, ఆ కాండం అమృత సాగర్. అయితే ఈ శాస్త్ర రకంలో ఏదైతే ఉందో దాన్నే అమృత సాగరం ఉంటుంది, దాన్నే లేదా సోమమండలం అని కూడా అంటారు. ఆ అమృత సాగరంలో అటు స్థానంలో మధ్యలో ఉంటుంది అన్నట్టు అమ్మవారు. కామ అదే బిందు రూపంలో అది దయావర్షమును కురిపించే అమ్మవారిని. అట్టి దయాదరు దృష్టి కల అక్షములతోనే అంటే కళ్ళలోనే ఆమె దయను చూపెడుతుంది అన్నట్టు. ఇప్పుడు ఎగ్జాంపుల్ దానికి ఏంటంటే మీకు ఈ మన్మధుని ఎప్పుడైతే శివుడు భస్మం చేసిన తర్వాత రతిదేవి వెళ్ళి ఆమెను ప్రార్థిస్తుంది. ఇప్పుడు నాకు భర్త లేకుంటే నేను ఏమైపోవాలని చెప్పి ప్రార్థించినప్పుడు ఏం చేస్తుందంటే ఆమె కళ్ళ దృష్టితోటే ఆ కళ్ళ నుంచే ఆ అమృతం అనేది ప్రసరింపచేసి అతనికి నశశరీరిని అంటే శరీరం లేకుండా ఆమెకు మాత్రమే కనిపించేట్టుగా చేస్తుందంట. జీవన్ మళ్ళీ జీవించేందుకు ఆమె చేస్తుందండి. అందుకే దీని అంటే భక్తుల కోరికల్ని అంటే రతిదేవి కోరికను తీర్చిందన్నట్టు అక్కడ కామదాయిని అంటారు అందుకే. మళ్ళీ ఆయన ప్రాణం పోసిందండి. దేవర్షి గణ సంగాత స్తూయమానాత్మ విభవ బండాసుర వధోద్యుక్త శక్తిసేన సమన్విత. అంటే అందరూ సకల దేవతలతోటి కీర్తింపబడినది, ఆయన పరతత్వమైన మహిమ గల బండాసుర వధోద్యుక్త శక్తిసేన సమన్వితాయ. అంటే క్రూరుడైన బండాసురుని సంహరించిన తన శక్తిసేనతో సిద్ధంగా ఉంది. బండాసురుడు అంటే ఎక్కడో లేరు, మనలోనే ఉన్నారండి బాబు, బయట ఎక్కడో రాక్షసుడు కాదు. బండాసురు అంటే అజ్ఞానం. బండాసురుడు అంటే అజ్ఞానం, మనలో ఉన్న అజ్ఞానం అనే బండాసురుడిని ఆత్మ జ్ఞానం చేత సంహరిస్తుందంట. మనలో ఎప్పుడైతే ఆత్మజ్ఞానం ఉద్భవిస్తుందో అప్పుడు బండాసుర సంహారం జరుగుతుంది. తర్వాత సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి. సర్వవ్యాధిని ప్రశమని అంటే సమస్త పైన ఆది వ్యాధులను శరీరానికి సంబంధించిన మానసిక శారీరక రోగాలను క్షమింపజేస్తుంది. సర్వ మృత్యు ప్రశమని నివారణి అంటే సర్వ మృత్యులు అంటే అకాల తర్వాత యాక్సిడెంటల్, దట్ ఈస్ సహజ న్యాచురల్ ఈ డెత్ని నివారిస్తుందండి. జనమరణ రూపమైన సంసారం నుండి మనకి ముక్తి కలిగించే సర్వాపసవ్య మార్గస్థ సర్వాపద నివారిణి. అంటే సర్వ ఇది అంటే సమయాచారం అంటారు. సవ్యం అంటే సమయాచారము, అపసవ్యం అంటే కౌలాచారము. ఈ రెండు ఆచారాలు కూడా ఆమె అన్నట్టు. సర్వాపద నివారణి అన్ని ఆపదలను తొలగించింది. చైతన్య కుష్మప్రియ అంటే హృదయ పద్మం ఆత్మ సమర్పణలో ఇప్పుడు
మనం ఎప్పుడైతే ధ్యానం చేసినప్పుడు హృదయ స్థానంలో చేసినప్పుడు హృదయ పద్మం నుంచి ఆత్మసమర్పణ చేస్తామో ఆమె సంతోషిస్తుంది. మామూలు బహిర పూజ కంటే ఈ విధంగా చేయడం. దక్షిణారాధ్య అంటే దక్షిణ మార్గం, వామ మార్గం. మామూలుగా పండితులు పామరులు చేసే ఈ ఆరాధనలు అన్నట్టు దక్షిణ మార్గం, వామ మార్గం అనేది. విశ్వగర్భ, స్వర్ణగర్భ, విశ్వగర్భ అంటే మొత్తం విశ్వాన్ని, అంటే మొత్తం యూనివర్స్ అంతా తన గర్భంలో ధరించినది. దీంట్లో పురుషోక్తంలో కూడా చెప్తారు ఏంటంటే అసీద అంతరిక్షం అంటారు. అంటే నాభి స్థానంలో మొత్తం అంతరిక్షం అంతా ఉండదని. దీనికి దేవాసుర సంగ్రామం జరుగుతున్నప్పుడు శివుడు కాలకూట విషయాన్ని గొంతులో ఆపుతాడు. అక్కడ ఏంటంటే ఆ కాలకూట విషయం లోపలికి పోయిందంటే మళ్ళీ ఈ అంతరిక్షం అంటే మొత్తం విశ్వం అంతా గర్భంలో ఉంటుంది కాబట్టి అది మొత్తం నశించిపోతుందని ఇక్కడే ఆపేస్తాడు అంట. స్వర్ణగర్భాయే అంటే సమస్తమైన మానులన్నీ ఆ విశ్వము ప్లస్ వేదాంగాలన్నీ తన గర్భంలోనే ఉంచుకున్నాడు. అవసరాదాయ అంటే రాక్షసులను సంహరించినది, అంటే మనలో అర్షడ్ వర్గాలని కంట్రోల్ చేస్తుంది అనమాట. వాగదేశ్వరి, వశిన్యాది దేవతలు అంటే వాక్కు అధిపతి అయిన ఆమె వాగదేశ్వరి అంటారు. ధ్యానగమ్య, ధ్యానానికి కూడా ఆమె అధిపతి. మనం ధ్యానం చేసినప్పుడు తొందరగా సాక్షాత్కరిస్తుంది. అపరిచేద అంటే హద్దులు పరిమితులు అనేది ఆమెకు ఉండవు, అనంతరూపిణి, ఇన్ఫినిట్. జ్ఞానదాయి, ఆత్మజ్ఞానాన్ని ఇచ్చేది ఆమె. జ్ఞాన విగ్రహ అంటే జ్ఞానం అనే తన స్వరూపము. అదృష్టాయ అంటే చర్మచక్షులతో కనిపించదు మనకు, మళ్ళీ జ్ఞాన నేత్రం ఓపెన్ అయినప్పుడు అన్నింటి వెనుక ఉన్న సత్తా అంటే మన జ్ఞాన నేత్రం ద్వారానే ఆమె చూడగలుగుతాం. అంటే దృశ్యం లేనిది ఆమె. బ్రహ్మస్వరూపిణి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి. అంటే మనకు ఇవైతే ఇచ్ఛాశక్తి అంటే మన సంకల్పాన్ని ఇచ్చేది. జ్ఞానశక్తి అంటే మనకు ఇంటెలిజెన్స్ నెరవేర్చేది. క్రియాశక్తి అంటే ఇప్పుడు మనం సంకల్పాన్ని ఏదైతే ఉందో దాన్ని మనం నెరవేర్చాలంటే మనకు కావాల్సిన జ్ఞానశక్తి. జ్ఞానశక్తిని నెరవేర్చేది క్రియాశక్తి. ఈ మూడింటికి కూడా ఆమె స్వరూపము. ఇక్కడే మనకు త్రిపురాసుర సంహారం అంటారు కదా. త్రిపురాసుర అంటే 3 పురాలు ఏంటి? ఇచ్ఛాశక్తి అంటే ఇచ్ఛ అనేది ఒక పురము, జ్ఞానం అనేది ఇంకో పురము, క్రియ అనేది 3వ పురము. ఈ 3 అంటే అక్కడ స్వర్ణ, వెండి, తర్వాత ఇనుము, ఆ 3 తీసుకున్నారు. అవి ఎప్పుడు ఏంటంటే తిరుగుతూ ఉంటాయి, 3 రకాలుగానే డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్లో పరిభ్రమిస్తుంటాయి. ఆ పరిభ్రమించినప్పుడు ఎప్పుడు అవి అలైన్ కావు అవి. కాబట్టి ఆ స్థితిలో ఉన్నప్పుడు ఏంటంటే మనం అనుకున్న పనులు ఎప్పుడు అంటే ఫస్ట్ సంకల్పం అనుకుంటాం, వెంటనే మనకు వికల్పం వచ్చేస్తుంది, అవుతుందో కాదో అనేది. అప్పుడే ఎనర్జీ డివేట్ అవుతుంది. తర్వాత దాంతో ఏంటంటే మొత్తం డైవర్స్ అయిపోతుంది. అయితే ఈ 3 ఏకాత్మంగా అంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 1000 సంవత్సరాలకు ఒకసారి ఒకే డైరెక్షన్ లో వస్తుంది. అప్పుడే ఆ త్రిపురాసురుణ్ణి సంహరించేందుకు శివుడు ఈ బ్రహ్మని ఒక రథంగా తీసుకొని, తర్వాత విష్ణువుని బాణంగా, మిగతా దేవతలందరినీ రథ చక్రాలుగా ఆ విధంగా తీసుకుని. అంటే ఇక్కడ ఏంటంటే మనం వాళ్ళు పురాణాల్లో చెప్పింది ఆ విధంగానే. ఇక్కడ ఏంటంటే మన అన్ని ఉన్న శక్తులన్నీ ఒకే డైరెక్షన్ లో ఫోకస్ చేసి మనం చేసినప్పుడు పనులు ఈజీగా అవుతాయని చెప్పడానికి. అంటే త్రిపురాసుర సంహారం, మనలో ఉన్న త్రిపురాసురుని మనం చంపినప్పుడు మనం ఏదైతే సంకల్పం అనుకుంటామో
అదే వాక్గా రావాలి. ఆ వాక్కే మళ్ళీ క్రియ రూపంలో. ఈ 3 అలైన్ అయినప్పుడు మీకు పనులు టక్ జరుగుతూ ఉంటాయి అన్నట్టు. సర్వాధారాయ నమ, సమస్తానికి ఆధారము. జగత్తును ప్రతిష్ఠించింది కూడా ఆమె ప్రకటించింది. సర్వసదాయి అంటే బ్రహ్మ, విశ్వ, అసత్ రెండు. అంటే బ్రహ్మ అన్నప్పుడు సత్, విశ్వం అనేది అసత్. అంటే ఆ రెండు అంటే మనకు వ్యక్తమయ్యేది అవ్యక్తమైంది. రెండు రూపాయలు కూడా ఆమె అన్నట్టు. అద అక్షర వినిర్ముక్త 160. సరే, ఇంకా ఉందా? రేపు కంటిన్యూ అవుదామా? ఇది కొంచెం కాదు, ఇది చెప్పిన తర్వాత నేను స్టాప్ చేస్తాను. ఓకే సార్. ఉం? ఎస్ సార్, ఎస్ సార్. అంటే రేపు నేను చెప్పేది మనకు కంటిన్యూటీ ఉంటుంది. ఓకే. అజాక్షయ వినిర్ముక్త ముగ్ధాక్షి క్షిప్ర ప్రసాదిని అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అజాక్షర అంటే పుట్టుక లేనిది. క్షయ వినిర్ముక్త అంటే పుట్టుక లేనందున క్షయం కూడా, నాశనం కూడా ఉండదు. ముగ్ధ అంటే ప్రసన్న చిత్తంతో ఉంది. క్షిప్ర సాధిన్య భక్తులను తొందరగా అనుగ్రహించేదంట. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అంతర్ముఖ అంటే మనం ఎప్పుడైతే ఆత్మతో అనుసంధానం చెంది ధ్యానం చేస్తామో అప్పుడు మనకి ఈజీగా ఆమె ప్రసన్నం అవుతుంది. బహిర్ముఖ సుదుర్లభ అంటే బహిర్ముఖంగా అంటే పూజ, తర్వాత అన్నో ఇంద్రియ ఇది స్తోత్రము, జపాలు ఏవైతే చేస్తామో అవన్నిటికీ సుదుర్లభ. అంటే ఆ బహిర్ముఖంగా మనం ఏదైతే చేస్తామో ఆ సాక్షాత్కారం జరగటం అనేది దుర్లభ. అంతర్ముఖ అంటే మనం అంతర్ముఖంగా చేసినప్పుడు తొందరగా వచ్చేస్తుందండి. ఇప్పుడు దానికి మనకు ఇంకోటి సైన్స్ పరంగా తీసుకున్నప్పుడు ఎగ్జాంపుల్, మనకు విశ్వం బయట నుంచి మనం చూసినప్పుడు మన నేకెడ్ ఐ లిమిటేషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనకు ఇన్ఫ్రారెడ్, తర్వాత అల్ట్రా వైలెట్ ఇలాంటి లైట్ మనం చూడలేము. నార్మల్ లైట్నే చూడగలుగుతాం. అలానే మరీ చిన్న మైక్రో ఆర్గన్స్ ఉంటాయి. ఆర్గన్స్ చూడాలంటే మళ్ళీ మనం వేరే ఇది దుర్బిణి మైక్రోస్కోప్ తీసుకొని దాని ద్వారా మాత్రమే చూడగలుగుతాం. అలానే విషయం మనం బయటకు చూసినప్పుడు ఈ బికాస్ ఆఫ్ లిమిటేషన్ టోటల్ విశ్వాన్ని మనం చూడలేము. కానీ అంతర్ముఖానికి ఎలా ఎగ్జాంపుల్ మనకు భాగవతంలో బలరాముడు వెళ్ళి యశోదమాతకు చెప్తాడు, తమ్ముడు మన్ని తిన్నాడని చెప్పంటే ఏది చూపెట్టన్నప్పుడు శ్రీకృష్ణుడు చూపెడతాడు. నోటి చెప్తే ఆ మొత్తం సమస్త బాంధవులు కూడా ఆ యూనివర్స్ అంతా తనలో ఉన్నదని చూపెడతారంటే ఇది మన శరీరంలోనే సూక్ష్మ రూపంలో ఉంటుంది. ఈ 14 ఉంటాయి. తర్వాత కాళ్ళలో ఒక చక్రం 4, మోకాళ్ళలో 5, తర్వాత తొడల్లో 6, కటి భాగం మొత్తం 7 చక్రాలు. అంటే ఈ పాతాలకు సంబంధించిన 7 మన శరీరంలో ఉన్నాయి. తర్వాత పైన 7 చక్రాలు అన్ని మొత్తం 14 చక్రాలు. ఈ 14 చక్రాలు మన శరీరంలో ఉన్నాయని శ్రీకృష్ణ భగవానుడు చూపెట్టారంట. ఈ 14 లోకాలు ఇవన్నీ కలిసి ఒక అండము. ఇది బహిర్ముఖంగా చూసినప్పుడు. అంతర్ముఖంగా చూసినప్పుడు మన పిండం, ఇది మన శరీరం అనేది పిండాత్మ, పిండాండం అంటారు దీన్ని. బహిర్ముఖంగా చూసినప్పుడు ఈ 14 లోకాలు ఏవైతే ఉన్నాయో అవి అండము. ఇలాంటి ఎన్నో అన్ని కలిసినప్పుడు వచ్చేది బ్రహ్మాండం అన్నట్టు. ఈ బ్రహ్మాండం నుంచి కూడా దాటినప్పుడు మొత్తం 7 ఇవి ఉంటాయి. అంటే మీకు ఫైనల్ గా సైలెన్స్ జోన్ ఉంటుంది.
కానీ తర్వాత సైలెన్స్, ఆ సైలెన్స్ జోన్ లో ఉండేదే మనకు మూల చైతన్యం అన్నట్టు. దాన్ని శ్రీహరి సామ్రాజ్యం అంటూ, లేకపోతే అమ్మవారి రూపంలో తీసుకుంటూ ఇది నగర నాయక మండల్ అని చెప్పిన చింతామణి పెట్టారు కదా, అలా ఆ విధంగా అంటే మనం ఏది ఏ రూపంలో అంటే మనం భావన చేస్తామో ఆ రూపమే అది అన్నట్టు. సో ఈరోజు చాలా లేట్ అయింది కదా, ఇప్పటికి స్టాప్ చేద్దాము. మిగతాయి రేపు, అంటే మీరు నెక్స్ట్ టైం ఇచ్చినప్పుడు ఎస్ సార్. నేనేమన్నా చదవటంలో తప్పులు జరిగితే అమ్మవారిని క్షమించమని కోరుకుంటున్నాను. ఎస్ సార్, ఎస్ సార్. కానీ మాకు ఆ అండాండాలు, బ్రహ్మాండాలు, పిండాండాలు, బ్రహ్మాండాలు వాటితో మొదలుపెట్టి మళ్ళీ అక్కడికే వచ్చింది. అద్భుతంగా ఉంది అసలు. ఓ, ఒక్కొక్క నామానికి ఆ వివరణ మీరు ఇవ్వడము అదంతా కూడా ప్రతి ఒక్కదానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటా ఆ సహస్ర నామాలు తీసుకొని దానికి సైన్స్కి ఎలా లింక్ ఉంది, అంటే బయట ప్రపంచంలో మనం చూసేదానికి లోపల ప్రపంచంలో చూసేదానికి ఏమేమి లింకులు ఉన్నాయి, ఆ చక్రాస్ కానీ బయట నుంచి చూస్తే ఎలా ఉంటుంది, లోపల నుంచి చూస్తే ఎలా ఉంటుంది, అద్భుతంగా ఇచ్చారు సార్ ఎక్స్ప్లెనేషన్. ప్రతి దానికి కూడా మీరు అసలు ఎంత టైం తీసుకున్నారో ఇదంతా కూడా కలెక్ట్ చేసుకోవడానికి, ఆ, ఇవంతా నోట్ చేసుకొని మీరు ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అద్భుతంగా చాలా టైమే మీరు కృషి చేశారు సార్. అసలు రీసెర్చ్ చేయడము అద్భుతంగా ఉంది. నేను మీకు కాల్ చేసినప్పుడు కూడా మేడం నేను ఆ పనిలోనే ఉన్నారు అన్నారు. మరి ఖచ్చితంగా టైం పట్టి ఉంటుంది, ఎన్ని రోజులు తీసుకున్నారో కానీ ప్రతి నామానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ దాన్ని మళ్ళా సైన్స్తో మీరు క్రోడీకరించడము, ఎలా ఏంటి అనడము అద్భుతం. అది చిన్న విషయం కాదు సార్. ఆ సహస్రనామాలను దాని యొక్క ఒక్కొక్క నామానికి వివరణ ఇవ్వడము, దాన్ని సైన్స్తో చెప్పడము అనేది అద్భుతమైన విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్గా ఉంది అసలు. ఇంకే మీరు మాకు అవకాశం ఇచ్చారు, కల్పించారు, దాన్ని మేము సద్వినియోగం చేసుకున్నానని భావిస్తున్నాం. చాలా బాగుంది ఎక్స్ప్లెనేషన్. మాస్టర్స్ వింటున్నారు కదా సార్ ఇచ్చిండేది, ఎలా ఉంది ఏంటి? ఓ రెండు మాటల్లో ఏమన్నా మాట్లాడతారా? మాట్లాడండి లావణ్య గారు, అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోవాలి, వాయిస్ రాదు. ఇంకో ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. ఎస్ సార్. ఇక్కడ జరిగిన ఒక సంఘటన, ఒక భక్తురాలు, ఆమె లలితా సహస్రనామం నేను 12 సంవత్సరాల నుంచి పఠిస్తున్నాను, నాకు ఇంతవరకు అమ్మవారు కనిపించింది. ఆమె చెప్పిందండి. చెప్పినప్పుడు మన మాస్టర్, పిరమిడ్ మాస్టర్ అడిగారు, మరి మీకు అమ్మవారు కనిపించారా అంటే లేదు అని. సరేండి అని కూర్చుండబెట్టి ఒక అరగంట ధ్యానం చేయించాడు. ధ్యానం చేయించిన తర్వాత అప్పుడు మీకు ఇప్పుడు ఏం కనిపించిందంటే అమ్మవారు కనిపించిందండి. అదే సో ఆ విధంగా అందుకే అంతర్ముఖ సమారాజ బహిర్ముఖ అది ఇంకా సుదుర్లభ అనేది నిజమే. అది. ఎందుకంటే ఆ చేసేది ఏదో నువ్వు అంతర్ముఖంగా చేస్తే ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు బాహ్య దృష్టితో చూసి నాకు కనిపించలేదు అంటే అవ్వదు, అంతర్దృష్టితో చూస్తే కనిపిస్తుంది. ఆ అదే 12 ఈ సంవత్సరాలు చదివేస్తూ ఉంటారు బహిర్ముఖంగా. సార్, అంతే అర్థం తెలియకుండా చదివితే ఇదే వస్తుంది అనమాట. సమస్య ఏంటి అంటే ఆ ఒక్కొక్క పదానికి ఆ అర్థం తెలుసుకుంటూ చేసుకుంటా పోతే అద్భుతంగా ఉంటుంది. అప్పుడు చదివితే ఆ దాన్ని కొన్ని కొన్ని మేము అన్నీ తెలుసు అని చెప్పలేము, కొన్ని కొన్ని దాంట్లోకి తెలుసు. గుడాన్న ప్రీత మానస అన్నప్పుడు ఆ గూడాన్నము అంటే ఆ బెల్లం అన్నము అనేది చాలా ఇష్టము అనేసి, అలా దధ్యన్న ప్రీతి శక్తి అనేది అంటే దది అన్నము అని అక్కడ అది నైవేద్యం పెట్టేది. అలాగే ఆ తేనె నైవేద్యం పెట్టి అద్భుతం అనమాట. ఆ ఒక్కొక్క దానిలోకి అది ఒక్కొక్క వివరణ ఇచ్చుకుంటా తెలుసుకొని ఆ కొంచెం కొంచెం తెలిసిన దాంట్లో కూడా చేసుకుంటూ పోతూ ఉంటే ఆ ఆ వచ్చినప్పుడు అవన్నీ కూడా ఇప్పుడు మీరు చెప్పే పదాలకు అర్థాలు తెలుసుకున్నప్పుడు ఇంకా బాగుంది, అది ఇంకా ఆనందంగా ఉంది. సరే. రేపు రేపు అది చెప్తానండి మీకు, ఉమ్. అది ఏ అన్నం దేనికి ఉపయోగం అనేది. అది ఇంకా ఆనందంగా ఉంది. ఓకే అమ్మా. అనిత గారు మాట్లాడండి. అనిత మేడం గారు హ్యాండ్ రైస్ చేశారు.
మేడం నేను లావణ్య గారు మీరు మాట్లాడండి. మాట్లాడమ్మా నాగజ్యోతి గారు. చాలా బాగా చెప్పారు సార్ మీరు ఇదైతే ఈరోజు ఆ పంచభూతాల గురించి రాములు అవుతారు అవుతారు అలాగే లలితా శాస్త్రం మేము చదవడమే కానీ అర్థాలు ఎంత అర్థాలు ఒక్కొక్క శ్లోకానికి ఎంత అర్థం ఉందన్నది ఇప్పుడు వరకు వినలేదు. ఈ రోజు అయితే చాలా బాగుందండి క్లాస్. లలిత శాస్త్రం చదువు మామూలు చదివేయడం గుడ్డిగా చదువుకోవడం వెళ్ళిపోవడమే తప్ప ఒక్కొక్క పదానికి అర్థం చెప్తుంటే చాలా ఉమ్. ఎక్సలెంట్ గా ఉందండి. థ్యాంక్స్ అమ్మా. అమ్మవారి అనుగ్రహం అంతే, ఆమె పలికించింది నాతో. ఇప్పుడు వరకు అంత అర్థం ఉంది లలిత సహస్రనామాలు అన్నది చాలా చాలా ఉందమ్మా. తెలియలేదు. చక్రాల గురించి ఉన్నాయి. కూడా లలిత మన సహస్రం ఒక్కొక్క మన శ్లోకానికి ఒక్కొక్క దీంట్లో చక్రం. కూడా ఉన్నారు చూడండి, జక్క పద్మ గారు అనేసి మేడం గారు ఉమ్, లలిత సహస్రనామానికి వివరణ ఇచ్చారు. లలిత సహస్రనామ భాష్యానికి జక్క పద్మ గారు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ అన్నమాట. ఆవిడ ఇచ్చారు. చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా ఎపిసోడ్లు ఉంటాయి. మీరు ఉమ్, యూట్యూబ్లో సెర్చ్ చేశారంటే పిఎంసిలో కూడా దొరుకుతుంది. ఆ పూర్తి వివరణతో ఉంటుందన్నమాట. ఆ, అయితే సారు ఎంత ప్రయత్నం చేశారో, నాకైతే సారు అవన్నీ రాసుకోండేది తీసి ఒక్కొక్కటి చెక్ చేసుకొని ఒక్కొక్క నామానికి చెప్తూ ఉంటే ఏం ఆనందంగా ఉందో నాకైతే. అంత చాలా అద్భుతంగా బాగుంది. ఉంది. కష్టము తెలుస్తోంది కదండి, ఎలా చేశారు అదంతా రాసుకోవడము మధ్యలో సార్. వాయిస్ బ్రేక్ అయింది కానండి పర్లేదు, లాస్ట్ లో వీడియో ఆఫ్ చేస్తే బాగానే వచ్చింది. బాగా వచ్చింది. చాలా అద్భుతంగా చెప్పారు అనమాట ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా. అది ఏంటంటే అందరికీ అవగాహన చేసుకునే ఇది లేకపోవడంతో వాళ్ళు ఏం చెప్తున్నారో అనుకుంటారు, కానీ దాంట్లోకి వెళ్ళితే కానీ తెలియదు అంటారు చూడండి, అట్లా అనమాట. మళ్ళీ ఒకసారి వీడియో మళ్ళీ పూర్తిగా వింటే ఇంకా బాగా అర్థం అవుతుంది. ఏం ఎక్స్ప్లెనేషన్ అసలు ఒక్కొక్క నామానికి చాలా చక్కగా ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. ఏమో మాట్లాడతారా లావణ్య గారు? ఏమో అనిత గారు హ్యాండ్ రైజ్ చేశారు, ఎక్కడ పోయారో తెలియదు. శ్రీలక్ష్మి గారు మాట్లాడతారా? మీ మనవడు పడుకున్నాడేమో, డిస్టర్బెన్సా? మనవడు పడుకున్నాడు, అందుకే లైట్ ఆపేసి వింటున్నా. అదే 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 నేను అర్థమైంది. మాట్లాడితే లేచిపోతాడని వింటున్నా అంతే. అదే ఉమ్. చెప్పండి. అది చాలా బాగుందండి. లలితా సహస్రానికి ఉమ్, ఇంత అర్థం, ఇంత అర్థం ఏంటి, అది ఆవిడ చదువుతుంటేనే అసలు మాకు మేము లలితలు పెట్టుకునేటప్పుడు లలిత అమ్మవారు మా ఇంటికి వచ్చిందండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ, మేము ప్రతి దసరాల్లో నవరాత్రులు చేస్తామన్నమాట. చేసినప్పుడు అందరికి సుహాసినీలందరికీ భోజనాలు పెట్టుకుంటాం, 30-40 మందికి అలాగా. ఆ టైంలో ఆవిడ ఒంటి మీదకి వచ్చి మా హస్బెండ్ అప్పుడు బయట మా వారి జాతకాలు చెప్తారండి. అయితే ఆయన బయట ఉండిపోయారు, లోపలికి రాలేదు. ఆవిడ లోపలికి పిలిపించి ఎందుకు ఏడుస్తూ, జరగవలసింది ఎలాగే జరుగుతుందండి, కానీ అది వాళ్ళిద్దరికే అర్థమైంది, మాకు అర్థం అవ్వలేదు అది. అది మా వారికి శని ఆ పారాయణ అండి. లలితాదేవికే అర్థమైంది, మాకు అర్థం అవ్వలేదు అది. ఆయన ఏడుస్తుంటే ఏడవక, జరగవలసింది ఏదైనా జరగక మాంది కదా అని అన్న. 6 నెలలకండి అన్ఎక్స్పెక్టెడ్ గా మా హస్బెండ్ కి క్యాన్సర్ అవ్వడం, 1 మంత్ లోనే అన్ని కంప్లీట్ అయిపోవడం జరిగింది. అయితే ఆవిడ చెప్పిందండి బాగున్నప్పుడే ఒంటి మీదకి వచ్చి, ఇతనికి అలా ఇంకా ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది, ఇంకా బాధపడొద్దు, బానే ఉంటుంది అన్నారు, కానీ కంప్లీట్ అని చెప్పలేదు. కానీ మా అదే వారు ముందే ప్రిపేర్ చేయడం అనమాట. ఆ ఇంకోసారి కూడా మా వారికి స్టంట్ వేశాక వెళ్ళి అడిగితే, అబ్బే ఇంకేదైనా ఇంకా అలా క్షీణిస్తూ ఉంటారు, కానీ ఏదైనా నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ఇంకా నీ పని అయిపోయింది అలాగ ఆవిడ ఒంటి మీదకి వచ్చి చెప్పారు. మా కోడలు కూడా అడిగింది, అదే. ఏంటంటే గొడవలు అవుతాయి, అప్పుడు మా తను ప్రెగ్నెంట్ అన్నమాట. ఉమ్, గొడవలు అవుతాయి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పింది. అలాగే జరిగిందండి, ఆవిడ చెప్పింది చెప్పినట్టు. ఉమ్, మొన్న కూడా మేము బొమ్మల కొలువు అది పెడతాం దసరాల్లో, పూజ చేస్తే వచ్చింది, నువ్వు నన్ను పిలవలేదు కదా ఈ సంవత్సరం, అందుకే నేనే వచ్చాను, ఈ అమ్మాయి మీదకి వచ్చాను వచ్చిందండి ఉమ్, చూడటానికని. ఏడవద్దు, ఎలా జరగాలి అలా జరుగుతుంది, అందరూ ఒకేసారి రారు, అందరూ ఒకేసారి వెళ్ళరు, ఆయన కోరుకున్నారు వెళ్ళిపోయారు అంతేను, ఉమ్, నీకు ఇంకా ఇక్కడ చేయవలసిన పనులు ఉండిపోయి అందుకే నువ్వు ఉండిపో అని చెప్పేసి వెళ్ళిపోయింది. అదే. అంత ఉందండి లలిత అంటే, అంత పిచ్చి. ప్రతి శుక్రవారం ఆవిడకి అంత బాగా పూజ చేసేదాన్ని, నాకు ఎందుకు ఇలాగ అయిపోయిందని నేను ఇప్పటికి కూడా ఆ డిప్రెషన్ లోనే ఉన్నాను. లేదు లేదు లేదు, ఎవరి లైఫ్ డిజైన్ వాళ్ళది కదా. మన లైఫ్ డిజైన్ ఏముంది అది తెలుసుకోవడం. ఇప్పుడు మీరు అందులోకి వచ్చారు కదా, అందుకే ఇందులోకి. అదే
ఆ, ఏదో ఉంటుంది లైఫ్ డిజైన్ అనేది. మళ్ళీ అండి మా హస్బెండ్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా ఒక అమ్మాయి మీదకి వచ్చి అలా ఇంటికి వచ్చిందండి. ఉమ్, వచ్చేస్తే నేను ఆంజనేయ స్వామి కోవిల్లో ఆకుపూజ చేయించుకొని వచ్చాను అనమాట. ఉమ్, ఏంటమ్మా అంకుల్ అంటే, అంకుల్ కాదు అమ్మవారిని నేను అనుకుని నాకు నుదుటిన బొట్టు పెట్టి, నేను ఇక్కడ ఫైట్ చేస్తున్నాను, అదే నేను ఇక్కడ యుద్ధం చేస్తున్నాను, అక్కడ వాడు వాడు అంటే మా హస్బెండ్ అన్నమాట, యుద్ధం చేస్తున్నాడు, కానీ చాలా కష్టము, నువ్వు జాగ్రత్తగా ఉండు అనేసి నెత్తి మీద చేయి పెట్టి ఉమ్, దిగిపోయి ఆవిడ గబగబా వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి అంతే, ఆ వచ్చిన అమ్మాయి మా ఇంటికి వచ్చి చెప్పేసి వెళ్ళిపోయింది బొట్టు పెట్టేసి. అంతా ఉమ్. జరిగిందండి. అది. ఇది మా అనుభవం. అదే అమ్మవారిని పూజించిన ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క అనుభవాలు ఉన్నాయండి. ఎంతో మంది లలిత సహస్రనామార్చన చేస్తూ ఆరాధిస్తూ ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా నేను ఒక్కొక్క ఎవ్రీ శుక్రవారం అండి అన్ని చేసి ఇక్కడ దుర్గ కోవిలకి వెళ్ళి ఆవిడకి పూలదండలు అవి ఇచ్చి వచ్చేదాన్ని. వెళ్ళడం మానేశాను, అంత డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి అంత విరక్తిలాగా అయిపోయింది నేను. ఎంత బాగా పూజలు చేసేదాన్ని, ఇలాగా ఉంచావు అని. లేదు లేదు, దానికి పూజలకు ఏం సంబంధం ఉంది? అంటే అదేం నమ్మేం లేదు. కదండి, అదేం భగవంతుడు లేదు. అనేవాడు, నమ్మేక అలా చేయకూడదు కదా అని అనిపించింది. కర్మ అనేది ఎవరికైనా ఒకటే కదా, భగవంతునికైనా అంతే. ఒకటే. అది వాళ్ళు ఏం చేయలేరు, మనము ఏం చేయలేము. అది అది ఎలా డిజైన్ చేసుకొని వచ్చారో అలాగే ఉంటుంది, కానీ దాంట్లో ఏం మార్పు ఉండదు కదా. అంతే. కాబట్టి దాంట్లో నుంచి బయటకు వస్తే ఎందుకు చేశారు ఏంటి, మిమ్మల్ని ముందే ప్రిపేర్ చేయడానికి ఎంతమంది రూపంలో వచ్చినా మళ్ళా నాకు ఎందుకు ఇలా చేసావు అని అడగడం కాదు కదా. ఎందుకంటే ముందే ప్రిపరేషన్ అయిపోయింది, ఒక్కొక్క ఉమ్, రూపంలో ఒక్కొక్క రూపంలో చెప్పిందండి, వచ్చి చెప్పారు కాబట్టి. చెప్పారు. ఆ, ఇంకా నువ్వు అలాగే ఉంటుంది, క్షీణించిపోతారు, ఉండడు. తర్వాత మళ్ళీ అది కూడా చెప్పిందండి, 6 నెలల తర్వాత ఒకవేళ ఉన్న 6 నెలల తర్వాత అయినా సరే ఉమ్. ఆయనకి గండమేను అని చెప్పిందండి ఆవిడ. కాబట్టి వాళ్ళ డిజైన్ అది ఉంది. అలా కాబట్టి అది మనం ఏం లేదు. ప్రిపరేషన్ అనేది ఆల్రెడీ చేస్తా ఆ వచ్చారు. తర్వాత మా పాప పూజ చేయడం మానేసిందండి. ఉమ్, దాని ఇంటికి వెళ్ళి చెప్పి ఇప్పుడు మా అమ్మాయి కంపల్సరిగా రోజు పూజ చేస్తుంది అనమాట. నువ్వు మానకూడదు, నీకు నేనున్నాను, నేను అన్ని చూస్తున్నాను, ఇది ఉమ్, జరగాలి కాబట్టి జరిగిందని మా పాప కల్లో కనిపించి చెప్పి నువ్వు పూజ చెయ్యి, దీపం పెట్టని. రోజు ఇప్పుడు మా పాప మళ్ళీ దీపం పెడుతున్నారు. అందుకే ఆయన లలిత గురించి చెప్తుంటే నేను అలా వింటున్నాను అనమాట, అందుకనే. ఉమ్. అంత అద్భుతమైన ఇది, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్లు. సార్ ఈరోజు అంతే. ఆ ఎక్స్పీరియన్స్ అన్నింటిని బయటికి తీయడానికే చాలా సార్ బాగా చెప్పారు. అలా చెప్పించారేమో సార్తో. ఆ, అంతే. అద్భుతమైన జర్నీ చేయించారు. ఆ, సార్ అసలు మీరు చేసిన ఈ ప్రయత్నానికి, ఈ ఎక్స్ప్లెనేషన్కు, అమ్మవారు మీతో పలికిచ్చిన దానికి, ఆ అమ్మవారికి మీకు అనంత కోటి ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్. అద్భుతంగా ఉంది ఈరోజు సెషన్. అయితే ఏంటంటే అవగాహన లోపం, అందరికీ తెలియదు కదా, అందువల్ల ఏంటో చెప్తున్నారులే అనుకుంటారు, కానీ దాని లోపలికి వెళ్ళి తెలుసుకున్న వాళ్ళకే ఆ అర్థము పరమార్థము అనేది అద్భుతంగా తెలుస్తుంది అనమాట. అంత చక్కగా వివరించారు. ఆ నామాలు ఒక్కొక్క దానికి నిజమే. భూకంపాలు ఏదో వస్తాయి మనం చేసిన తప్పులకు, భగవంతుడు ఇచ్చే శిక్ష అనుకున్నాం, కానీ ఆ భూమిని లెవెల్ చేయడము అనేది తీసుకొని వచ్చారు. కొన్ని తెలియనేటివి తెలిసినప్పుడు ఆహా అనిపిస్తోంది సార్. ఉమ్, అవునండి. అంత అద్భుతంగా ఉన్నాయి ప్రతి ఒక్కదానికి మీరు ఇచ్చిన ఆ అండాండము బ్రహ్మాండము పిండాండంతో మొదలుపెట్టి మళ్ళా తిరిగి అక్కడికే తీసుకొని వచ్చారు. అసలు సంకల్పం అంటే ఏంటి, మనం రాసే లెటర్ యొక్క చిరునామా, దాని గురించి వివరణ, ఆ చిరునామా అంటే ఏంటి, ఆ స- ఆ- ఆ అదేమంటాము, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఏంటి అనే సంకల్పంలో ఆ, మీరు చెప్పిన అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఎప్పుడు మనలోనే చదవడమే కానీ ఉందన్నారు ఆయన ఆ శ్రీచక్రం. సంకల్పాన్ని ఆ, చదవడమే కానీ దాని యొక్క అర్థము అనేది పూర్తి తెలియదు. అవును. ఆ, ఉత్తర మనలోనే శ్రీచక్రం ఉంది అని చెప్పారు ఆయన. అది అది మొత్తం అంతా ఇందులోనే ఉంది, అదే. శ్రీచక్రం అంతా ఇందులోనే ఉంది అని చెప్పడము అసలు ఆ, ఏం ఆనందంగా ఉందో నాకైతే. ఆ, చాలా. ఆ, ఆ, అంత ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. సంకల్పం మీరు సంకల్పం చెప్పేటప్పుడు చెప్తుంటేనే ఆ అదేమి స్టార్టింగ్. క్రోధి నామ సంవత్సరం, శిశిర ఋతువు, అదే ఉత్తరాయణ దానికంటే పుణ్యకాలం, ముందు, దానికంటే మాఘమాసం. ముందు దానికంటే ముందు
ఆ, ఎప్పుడు చెప్పుకునే మేము మర్చిపోయామేమో. ఆ, భరతఖండే భరత వర్షే మేరోహో దక్షిణ దక్షిణ దిగ్భాగే దిగ్భాగే శ్రీశైలస్య శ్రీశైలస ఆగ్నేయ ఈశాన్య ప్రదేశే గంగా మేము గోదావరి, ఆ, మాది గంగా గోదావరి. అదే. అట్లా ఉత్తర అవన్నీ ప్రదేశం. మీరు తీసుకొని వచ్చారు కదా, అసలు ఎక్సలెంట్ అదంతా అదే కూడా. సంకల్పం బాగుంది. అవన్నింటికి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇస్తా వచ్చినారు సార్, చాలా అద్భుతంగా ఉంది. మేము గంగా గోదావరి యువతల ప్రదేశం వాళ్ళమండి. అదే అందుకు మా సంకల్పంలో మేము గంగా గోదావరి యువతల ప్రదేశం అని చదువుతాం. వస్తుంది. మేము చిన్నప్పటి నుంచి శ్రీశైల ఆగ్నేయ ప్రదేశ్ అని చెప్పుకునే వాళ్ళము. ఆ ఒక్కొక్క ఏరియాకు ఒక్కొక్క ఆ సంకల్పం. ఆ, అంటే హైదరాబాద్ వాళ్ళకు ఒకటి వస్తుంది, మేము మా చిన్నతనం నుంచి ఉన్న సంకల్పం ఒకటి వస్తుంది. గంగా మేము విశాఖపట్నం కదండి మాది. మాది అదే విశాఖపట్నం కదా, అందుకు మాకు గంగా గోదావరి ఉత్తర ప్రదేశం. అదే అవన్నీ తీసుకొని రావడం మటుకు చాలా హ్యాపీగా శ్రీశైలస ఈశాన్య ప్రదేశం మాది. అదే అదే అండి. ఆ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మాస్టర్స్, మనం ఒక 5 minutes మెడిటేషన్ చేసి క్లోజ్ చేసేద్దాం సార్. డెఫినెట్లీ. వెరీ మచ్. మీరు రేపు కంటిన్యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా చెప్పారు. నేను మాట్లాడదామంటే మా మేనల్లుడు మా మనవడు పడుకున్నాడని నేను మాట్లాడలేకపోయాను. ఓకే ఓకే లేచిపోతాడు. అది. మాస్టర్స్, 5 minutes మెడిటేషన్ చేసుకొని సెషన్ క్లోజ్ చేద్దాము. అందరూ కూడా స్థిర సుఖాసనంలో కూర్చోండి. వేళ్ళు పెట్టుకుందాం. కళ్ళు రెండు క్లోజ్ చేద్దాము. మాస్టర్స్, నెమ్మదిగా రెండు చేతులు విడదీసి రెండు కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. ఇప్పుడు రెండు కళ్ళు తెరుస్తూ రెండు అరచేతులను చూసుకుందాము. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ఈ సెషన్ ఎండ్ చేద్దాం మాస్టర్స్. అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.